ఈసారి మన తెలుగు బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు అదర్ లాంగ్వేజ్ వాళ్ళు అవ్వడంతో ఎస్పెషల్లీ ఇప్పుడు రైట్ ఉన్న సిచ్యువేషన్లో 10 మంది ఉంటే ఆ 10 మందిలో 6 అవుట్ అంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు అండ్ 4 మాత్రమే తెలుగు వాళ్ళు మిగిలిరు. కోర్స్ ఇప్పటిదాకా 4 ఎలిమినేట్ అయిన వాళ్ళంతా తెలుగు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సో ఈ లెక్కన చూస్తుంటే ఎక్కువ మంది బెంగళూరు వాళ్ళు ఉన్నారు. దాని కారణంగా వీళ్ళంతా ఆ బెంగళూరు బ్యాచ్ అంతా కూడా ఏం చేసిరంటే కర్ణాటక బెంగళూరు బ్యాచ్ అంతా బ్రెయిన్ని బెంగళూరులో పెట్టి హైదరాబాద్కి వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్లో ఆట ఆడుతుర్రు. మరి లేకపోతే ఏందయ్యా, ఎన్ని సీజన్లు అయినాయి కన్నడలో బిగ్ బాస్, ఎన్ని సీజన్లు అయినాయి తెలుగులో, ఎన్ని సీజన్లు అయినాయి హిందీలో, యూపీ ఆసామి ఇవ్వలేదు ఆదిత్యము అండ్ ఇది మన ఒడిశా ఆసామి నైనిక, వీళ్ళందరూ కూడా ఎన్ని సీజన్లు బిగ్ బాస్ చూసి ఉండొచ్చు. చెప్పురు ఎన్ని సీజన్ తెలుగు బిగ్ బాస్ అనుకుందాం పోయి, వీళ్ళంతా తెలుగు ఆర్టిస్టులే అనుకుందాం. తెలుగు బిగ్ బాస్ ఎన్ని సీజన్లు చూసారు, ఈ కన్నడలో ఎన్ని సీజన్లు అయింది. ఒక పర్సన్ని ఎగ్గబడి టార్గెట్ చేస్తే, ఒక పర్సన్ని అందరు కలిసి నామినేట్ చేస్తే ఆ పర్సన్ హీరో అవుతాడు. ఆ పర్సన్ ఏమి తప్పు చేయకపోని ఒప్పు చేయని ఏమన్నా చేయని వాళ్ళు మొత్తం వాళ్ళ క్యారెక్టర్ గబ్బుండని ఎన్ని సీజన్లు చూసినాం. అన్ని సీజన్లలో ఒక పర్సన్ని అందరు కలిసి టార్గెట్ చేస్తే వాళ్ళు హీరో అవుతారు. నాకు ఇలా జరిగింది నామినేషన్లే కనిపించలే, టికెట్ ఫినాలే పెట్టినట్టు ఉన్నది. టికెట్ ఫినాలే పెట్టి ఒక పర్సన్ ఎన్నుకొని గీననే పోవాలి ఫినాలేకి, గీననే టాప్ 5 గీననే ఉండాలి. ఇగో గీన టాప్ 5 అని అందరు వచ్చి టాప్ 5ని డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. లేకపోతే ఏందయ్యా, సింపతి అనేది సంపత్ కంటే చాలా ఫేమస్. సంపత్ ఎవరని అడగద్దు మళ్ళా, ఆ రేంజ్లో ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో సింపతి అనే దానికి ఒక కిరీటం ఉంటుంది, ఒక కిరీటం వజ్ర కిరీటం ఉంటుంది. ఆ కిరీటం తలగబెట్టి వీళ్ళు తీసుకుపోయి నాకైతే ఫస్ట్ ఓకే నాగమణికట్ట ఓకే ఎక్కువ పడతాయి నాకు తెలుసు, కానీ 2 నాగమణికట్ట 3 అందరు లైన్ కట్టిరా. నీది అయిపోతే నేను వస్తాను నాగమణికట్ట నామినేట్ చేయడానికి. నీది అయిపోయిందా? ఎక్కడ దొరికిరా మీరంతా, ఒకటే ఊరికి వెళ్ళొచ్చిరా మళ్ళీ అందరు 5 వేసుకొని. సరే అని సీతకి ఏమైందో మన తెలుగు వాళ్ళు కొంచెం ఆలోచించరేమో అనిపించింది సడన్గా నాకు. ఎందుకంటే ఇప్పుడు నబీలు నాగమణికంట నామినేట్ చేయలే, అండ్ నాగమణికంట నామినేట్ చేయలేడు కాబట్టి చేయలేదేమో. విష్ణుప్రియ నాగమణికంట నామినేట్ చేయలేదు. సీత ఒకటి మరి ఏమనిపించింది ఆమెకి, ఆమె హట్టింగ్ అయిపోయింది, అందుకే ఆమె నామినేట్ చేసింది. సో ప్రేరణ నామినేట్ చేసిన చూడు, నామినేట్ చేసే విధానం అనేది ఒక పద్ధతి. ఇటుకపై ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు ఉండాలి. ప్రేరణ నామినేట్ చేసింది కానీ ఎట్లుంది, సపోర్ట్ చేసినట్టు, చప్పట్లు కొట్టినట్టు, దండేసినట్టు, దండం పెట్టినట్టు, ఆ కైండ్ ఆఫ్ ఒక సాఫ్ట్గా మెత్తగా. అది తప్పు చేసేవరా, మార్చుకోవాలరా, బాగుపడతారా, అట్లరా ఇట్లరా ఎంత మంచిగా ముద్దుగా చేసినట్టు అనిపించింది. చెప్పు ఇగో నాగమణికంటే అందరు నామినేట్ చేసింది ఒక తీరు కనిపించింది, ప్రేరణ నామినేట్ చేసింది ఒక తీరు కనిపించింది. ఇక యష్మి నామినేట్ చేసింది. అయ్యా యష్మి, యు ఆర్ రైట్ బట్ రాంగ్. ఎట్లయిపోతుంది తెలుసా, నువ్వు చేసే విధానం వల్ల 100% కాదు 200% నువ్వు రాంగ్ అయిపోతావు. నువ్వు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నామినేట్ చేస్తా అన్నప్పుడే రాంగ్ అయిపోయింది. ఈసారి ఏమో నువ్వు అసలు ఎట్లుంటానో, నువ్వు ఎలిమినేట్ కాకుండా నాకు అదే అర్థమైతే లేదు అంటే జనాలంతా నిన్ను ఎలిమినేట్ చేద్దామని చూస్తారు. ఎంత రియాలిటీ గేమ్ అని తొక్కని తోటకూర అన్నా కానీ కొన్ని ఉంటాయి అన్నట్టు. ఇలా తెలుగు బిగ్ బాస్లో కానీ ఎక్కడ ఏ బిగ్ బాస్లో అయినా కొన్ని ఉంటాయి, అవి పాటిస్తూ పోవాలి ముంగడికి, పాఠాలు లెక్క నేర్చుకొని రావాలి. పోయిన సీజన్లో ఇట్లా ఒక అమ్మాయి ఒక ఆయన మీద పడి ఏడిసి హీరోయిన్ చేసి విన్నర్ని చేసిపోయింది. 2 సార్లు వచ్చిపోయింది అక్క. అట్లా ఉంటుంది ఏందా. సరే ఫస్ట్ ఈ ఎపిసోడ్ రివ్యూ కంటే ముందు నేను ఒక ట్రెండ్ నడుస్తుంది బయట. ఆ ట్రెండ్ ఓటింగ్ ట్రెండ్, ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్స్. నిన్ననే మనకి ఎవరెవరు నామినేషన్ ఉన్నారో కొంత లీక్ వచ్చింది కదా. సో ఆ లీక్ ప్రకారంగా చూస్తే మనకి దాన్ని బట్టి అన్అఫీషియల్ పోల్స్ స్టార్ట్ అయిపోయినాయి. రెగ్యులర్గా ప్రతిసారి అంతే అనుకోరు, ముందు రోజే సండే రోజే స్టార్ట్ అయిపోతాయి నైట్. ఈసారి నామినేషన్లో ఉన్న వాళ్ళంతా దిగ్గజాలు. అంటే ప్రతి వీక్లో ఎవరైతే వీళ్ళు నామినేషన్లోకి వస్తే, వీళ్ళు ఒకళ్ళు నామినేషన్లోకి వస్తే మిగతా వాళ్ళంతా బ్యాచ్ అంతా నామినేషన్లోకి వస్తే వీళ్ళంతా టాప్లో ఉన్న బ్యాచ్ అని చూడరు. ఒక వీక్ నిఖిల్ టాప్లో ఉంటాడు, నిఖిల్తో పాటు ఇంకా చాలామంది ఉంటారు కానీ నిఖిల్ టాప్లో ఉంటాడు. ఇంకో వీక్ నిఖిల్ ఉండడు, ఆ రోజు విష్ణుప్రియ, ఆ వీక్ విష్ణుప్రియ నామినేషన్లు ఉంటే విష్ణుప్రియ టాప్లోకి వచ్చింది. ఇంకోసారి నబీల్, మొన్న వీక్ ఏమో నబీల్ టాప్లో ఉన్నాడు. ఆయన ప్రతిసారి నాగమణి కంట సెకండ్ ప్లేస్ కన్ఫామ్గా నాదే సెకండ్ ప్లేస్ అని ఖర్చు వేసుకొని కూర్చుంటాడు.
ఇలాంటి సిచ్యువేషన్లో ఈసారి ఈ వీకు ఎవ్వరు బలాబలులు బాహుబలులు అని చెప్పగలిగేంత సత్తా ఉన్న ఓటింగ్ పోల్ ఇది అనుకోవాలి. ఎందుకంటే ఇది ప్రీ పోల్ అని చెప్పాలి. ఇక రేపు మనకి ఈరోజు నామినేషన్ బట్టి నాగమణి గంటకు విపరీతంగా ఓట్లు పెరుగుతాయి. అది నా 6th సెన్స్ 65th సెన్స్ కూడా చెప్తుంది. సో ఇప్పుడు మన ప్రజెంట్ ఈరోజు ఈ టైంకి ఈ వీడియో చేస్తున్న టైంకి ఓటింగ్ పోల్ ట్రెండ్ ఎట్లుందంటే నబీల్కి 27 to 30% ఓటింగ్ వచ్చింది. టాప్లో ఉన్నాడు. తోపు అంటే తోపు, తురుం ఖాన్ అని చెప్పాలి. ఈసారి నబీలు, నిఖిలు, మణికంఠ, విష్ణు టాప్ ఓటింగ్ ఉన్న 4 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండడంతో కంపారిజన్లో ఎవరు హీరో అనేది డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడున్న ఈ 10 మెంబర్స్లో ఎవరు హీరో, ఎవరు విన్నింగ్ దాకా పోయేటట్టున్నారు అనేది ఆడియన్స్ పల్స్ అంతా తెలిసేటట్టు ఉందన్నట్టు ఈ ఓటింగ్ పోల్. నబీల్కి 27 to 30% ఉంది. అది లాస్ట్ వీక్ ఎఫెక్ట్. అది నామినేషన్ చేస్తూ రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని చెప్పి మనకి విష్ణుప్రియ ఒక డైలాగ్ అన్న చూసిరా, కల్కి సినిమా డైలాగ్, రైజింగ్ ఫ్రమ్ యాషెస్. ఎస్, బూడిద నుంచి వెళ్ళి పుట్టుకొస్తాడు, మంటలాగా మారుతాడు అన్నట్టుగా. ఆ కైండ్లో రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని నబీల్ అనుకోవచ్చు. పోయిన వారం మొత్తం స్టార్ ఐటమ్ అయిపోయాడు, మొత్తానికి స్టార్ కంటెస్టెంట్ ఆఫ్ ది సీజన్ లాగా మారిపోయాడు. అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్, టాస్క్ అండ్ నామినేషన్లలో పాయింట్లు మాట్లాడే విధానం ప్రతిది అంటే బిగ్ బాస్ ఆడియన్స్ కావాల్సిన యాక్చువల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కనబడ్డాయి సడన్గా. సో స్టార్ ఆఫ్ లాస్ట్ వీక్ అండ్ ఈ సీజన్కు స్టార్ ఆఫ్ ద కంటెస్టెంట్ అనుకోరి నబీల్ 27 to 30%. అండ్ నిఖిల్కి స్టార్ డమ్ ఉంది. ఇక్కడ స్టార్ అయిండు, ఇక్కడ స్టార్ తయారైండు. నబీల్ అనే స్టారు ఈ బిగ్ బాస్ హౌస్లో తయారైతే స్టార్గా ఉండి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన అంటే బిగ్ బాస్ వాళ్ళే మెయిన్ పర్సన్ లాగా భావించే కంటెస్టెంట్ నిఖిల్కి 26 to 29%. అంటే ఒక్కొక్క పోల్లో ఒక రకంగా ఉంది. ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటూ 27% అనుకోవాలి. అదే నబీల్కి ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటూ 29% అనుకోవాలి. ఇట్లా టాప్ మోస్ట్లో నబీల్, సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉండబోతుంది. కానీ ఈ పోటీని బ్రేక్ డౌన్ చేయడానికి ఈరోజు ఎపిసోడ్ సరిపోద్ది. అంటే ఒక బ్రేక్ ఇవన్నీ బ్రేక్ చేయడానికి మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠకి 19 to 20%, కొన్నిట్లో 19 ఉంది, కొన్నిట్లో 20 ఉంది. సో ఈ 20% ప్రతి వీక్ ఉంటుంది. దట్ వాస్ ద గ్రేట్నెస్. ఇది 18 ఉండేది, 16 ఉండేది, 20 దాకా ఉరికింది. అది ముగ్గురు టాప్ మోస్ట్ కంటెస్టెంట్లు, ఈయనకంటే ఎక్కువ ఉన్న కంటెస్టెంట్లు పోటీ పడుతుంటే మణికంఠకు 20% దొరికిందంటే నాట్ ఏ జోక్. సూపర్ అచీవ్మెంట్. ఇది రేపటికి ఎట్లా మారుతుందో పొద్దుగా ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేస్తే అక్కడ చూద్దాం. ఇక నెక్స్ట్ విష్ణుప్రియకి చాలా పడిపోయిందబ్బా. టాప్లో ఉండేది 30%, 35% ఉండే కంటెస్టెంట్ 14%కి పడిపోయింది. చాలా దారుణంగా దిగినట్టు, ఓటు బ్యాంకులో దిగిపోయినట్టు చాలా తగ్గింది. బికాజ్ ఆఫ్ తన పర్ఫార్మెన్స్ లేదు. అండ్ తనకంటే మించిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇందులో ఉన్నారు. అండ్ డిస్కషన్స్లో ఉండే నిఖిల్ ఉన్నాడు, ఎప్పటికీ కాంట్రవర్సీలో సింపతి కూడా యాడ్ అయిన మణికంఠ ఉన్నాడు, అండ్ స్టార్ ఐటమ్ నబీల్ ఉన్నాడు. సో విష్ణుప్రియకి అందుకే ఓటు బ్యాంక్ చాలా తక్కువ వచ్చింది. లిటరలీ చెప్పాలంటే డేంజర్ జోన్ కాదు, ఏదో పుసుక్కున్న డేంజర్ జోన్ కాదు. ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఎంతో కొంత ఉండడం అంతే. ఇక ఆదిత్యవమన, నైనిక ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇందులో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతారు, ఇంకోళ్ళు మిడ్ వీక్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతారంటే ఇవాళ సోమవారం కదా, రేపు మంగళవారం, ఎల్లుండి మనకి టెలికాస్ట్ అవ్వచ్చు, లేదంటే అవతల ఎల్లుండి టెలికాస్ట్ అవ్వచ్చు. ఎల్లుండి ఎలిమినేషన్ జరగవచ్చు, లేదంటే రేపు నైట్ ఎలిమినేషన్ జరగవచ్చు. ఏదైనా జరిగి రేపు నైట్ ఎలిమినేషన్ జరిగితే ఎల్లుండి మనకి ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అక్కడ హౌస్లో. రేపు నైట్ ఎలిమినేషన్ జరిగితే మనకు బుధవారం ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది. లేదు బుధవారం నాడు ఎలిమినేషన్ అయితే గురువారం నాడు టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ పూట ఓటింగ్ కూడా ముఖ్యమే. మీరు ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అసలు ఛాన్స్ తీసుకోకుండా ఓటేసే ప్రయత్నం చేయండి. లేదు మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ నబీలు, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియలోనే ఉన్నారు అనుకుంటే ఏవో సాబాయి నైనిక ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. వీళ్ళిద్దరు పర్సంటేజ్ నైనికకి అందరికంటే తక్కువ 6%, ఏవో సాబ్కి అంత ఇంతో బెటర్ 7 నుంచి 9% మధ్యలో ఉంది, నైనికకి 6 నుంచి 7 అంతే. అదన్నమాట ఇది ఓట్ బ్యాంక్ ప్రీ ఓటింగ్ పోల్ అనాలిసిస్. రైట్, ఇక నామినేషన్ల పాయింట్లకు పోతే ఇవాళ చూపించిన ఎపిసోడ్ గురించి మనం నిమ్మలంగా మాట్లాడుకుందాం. మీరు వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పట్టుకున్న చూడరు, కానీ పాయింట్లు పోతాయి, స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయరు. నేను నిమ్మలంగా చెప్తా, ప్రశాంతంగా చెప్తా. ఓకే రైట్, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసే ప్రయత్నం చేసుకోరు. రైట్, ఓపెనింగ్ మనకి జైలు నుంచి విడుదల, బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల
మణికంఠన్ జైల్లో నుంచి విడిచిపెట్టారు. విడిచిపెడితే ఇక అందరు వచ్చిర్రు. యాక్చువల్లీ ఫస్ట్ జైల్లో వేసేది చూపించారు, ఆ తెల్లారి విడిచిపెట్టారు కదా. జైల్లో వేసేటప్పుడు కూడా సీత ఉండి ప్రతి సీజన్లో జైల్లో వేసేటప్పుడు అందరు వస్తారు రారి అని చెప్పి ఆ లోపలికి పట్టుకొని పోయేటప్పుడు సీత చెప్తే అందరు పోయారు. సీత అంతో ఇంతో సీజన్లన్నీ చూసి కొంచెం గుర్తుంచుకొని నడుతూ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా లాస్ట్ సీజన్ ఇట్లయింది, పోయిన సీజన్ అట్లయింది, దొంగతనం చేయొచ్చు, ఇక రాత్రి ఎవరు రారు, రాత్రి దొంగతనాలు చేయాలి, ఇట్లాంటివన్నీ ఆలోచించేది అంతో ఇంతో సీతనే ఆలోచిస్తూ ఉంటుంది కొంత. మరి ఇట్లాంటి సీత ఇవాళ నాగమణి కంటే ఎట్లా నామినేట్ చేసిందో నాకు అర్థమవుతుంది. గంత ఎగబడుతారు జనాలు. సరే వాళ్ళకంటే ముందు ఈమె నామినేట్ చేసేసరికి చేసిందేమో. సరే అందరు రండి జైలు వేద్దామని చెప్పి పట్టుకొని పోయినా. ఆ తర్వాత జైలు దగ్గర నైనికతో నిన్న రాత్రి చాలా మాట్లాడి, ప్రేరణ నిఖిల్ మాట్లాడుకున్నది టాపిక్లు అట్లాంటివన్నీ కూడా మనకి ఈ ఎపిసోడ్లో చూపించలేదు. సరే వీళ్ళు ఎక్కువ శాతం మాట్లాడుకుంది ఏంటంటే ఎవరిని ఎట్లా నామినేట్ చేయాలనే పాయింట్లో మాట్లాడుకున్నారు. అండ్ నేను మిడ్ నైట్ ముచ్చట్లు వీడియో చేయలేదు ఈరోజు, ఏమనుకోవద్దు. చాలా వీడియోస్ చేసిన ఇంకా అదే ఫ్లోలో కొట్టుకుంటూ పోతే కనీసం ఇంతకుముందు దీనికంటే ముందు వీడియోలో సోనియా బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో చేసిన, ఎవరికి నోటిఫికేషన్ కూడా రాలే. నోటిఫికేషన్ రావన్నట్టు ఎక్కువ వీడియోలు చేస్తే, అందుకే భయపడి చేస్తలేను. నెక్స్ట్ నబీలు నాగమణి కంటే ఏవోసాబ్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా అంటే ముగ్గురు కూడా అక్కడ ఇద్దరు ఏం చెప్తారంటే ఏవోసాబ్ అండ్ నబీలు లోపల ఏమైనా అవసరం ఉంటే పిలువు, వస్తాము మాట్లాడతాం అని కూడా చెప్పారు. లోపల దాకా పోతుంటే ఏవోసాబ్ ఉండి అన్ని రకాల ఖైదీ సినిమాలన్నీ గుర్తు తెచ్చుకుని యాక్టింగ్ చేయని చెప్తాడు ఏదో అట్లా సరదాగా. ఆ తర్వాత అక్కడ చాలాసేపు కంపెనీ ఇచ్చింది నబీల్ కూడా, అండ్ ఏవోసాబ్ కూడా కంపెనీ ఇచ్చింది, మోటివేట్ చేసిండు. ఎస్పెషల్లీ నబీల్ చేసేది ఏంటంటే నాగమణి కంటే చిన్నపూరం లెక్క కూర్చున్నట్టుగా బుద్ధులు చెప్తాడు, సూక్తులు చెప్తాడు, మంచిగా మోటివేట్ చేస్తుంటాడు. ఇది ఎక్కువగా టెలికాస్ట్ అవుతలేదు, కానీ టెలికాస్ట్ అయితే నబీల్లో ఒక అద్భుతమైన బీఆర్ షెఫీ ఉన్నాడు. ఆ బీఆర్ షెఫీ బయటకు వస్తాడు. నిజంగా ఆ రేంజ్లో చెప్తాడు. ఓడిపోతామనే భయం ఉందా నీకు? ఆ ఓటమిని గెలపాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు మీరు భయపడచ్చు. ఆ టైంలో మంచిగా చెప్తాడు సూక్తులు. నన్ను చూడు అంటాడు. అయ్యో మోగి ఒక రకమైన హిప్నాటిజం చేసినట్టు ఉంటుంది నబీల్ చెప్తాంటే. చూడు అంటాడు. నెక్స్ట్ ప్రేరణ విష్ణు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. రిలీఫ్గా ఉంది, ఎందుకంటే సోనియా ఎలిమినేట్ అయింది కాబట్టి. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు కూడా ఈ పాయింట్ తట్టలేదు, కానీ మనకి యూఎస్ఏ నుంచి మన సబకరైజర్ అన్న కిషోర్ అన్న మన హార్ట్ఫుల్ సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ మన కిషోర్ అన్న ఏం చెప్పిండంటే, సీనా అందరూ మర్చిపోయారు ఏంది అసలు సోనియా ఎలిమినేట్ కావడానికి కారణము నిఖిలే అని చెప్పి మెసేజ్ పెట్టిండు. ఎందుకన్నా అంటే, అరే మొన్న నైనికని సేవ్ చేయకుండా సోనియాని సేవ్ చేస్తే సోనియా ఉండేది, నైనికే ఎలిమినేట్ అయ్యేది. ఇప్పుడు సోనియాని ఎలిమినేట్ కావడానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఖచ్చితంగా నిఖిలే కదా. నిఖిలే సేవ్ చేయలేదు కదా, చేతిలో పవర్ పెట్టుకొని గ్రూప్ గేమ్ ఆడే ఈ గ్రూప్ మెంబర్సే వాళ్ళ పవర్ నాళ్ళకి యూజ్ చేసుకోలేదు కదా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. అరే ఏం పాయింట్ పట్టావన్నా, నేను మరిచిపోయింది కరెక్టే కదా, నిఖిలే కదా ఎలిమినేట్ కావడానికి కారణం. మీరు నేను ఆపరేషన్ దుర్యోధన, ఆపరేషన్ దుశ్శాసన, ఆపరేషన్ సోనియా ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కాదు, అసలు ఆపరేషన్ సోనియా స్టార్ట్ చేసింది ఎవరనుకుంటున్నారు? నిఖిలే. ఓకే. ఆ తర్వాత ప్రేరణ విష్ణు ఏది రిలీఫ్గా ఉందంటారు. అమ్మాయి రిలీఫ్గా ఉంది. చాలామంది అబ్బా సాయిరామ్ ఒకటి, ఇంకోటి బాగా యూజ్ చేస్తారంటే తిరుపతి కొండెక్కినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ రాలేదు, కానీ ఈ ఎలిమినేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా భారీ హ్యాపీనెస్ వచ్చిందని చెప్పి అన్నారు. ఆ టైప్లో ఇక్కడ ఓకే రిలీఫ్ అని చెప్పి వీళ్ళు అంటారు. ప్రేరణ ఏమంటుందంటే 4 వారాల్లో ఫస్ట్ టైం నిఖిల్ నాతో మాట్లాడండి అని చెప్పి ప్రేరణ అంటుంది. అవును నిన్న నైట్ మాట్లాడి బాగానే ముచ్చట పెట్టిండు. నిఖిల్ ఎంబటే సోనియా పోయింది కట్టం డిలీట్, షిఫ్ట్ ఆల్ డిలీట్ అయింది, కంట్రోల్ ఆల్ డిలీట్ కట్టం కొట్టిందంటే కట్టం క్లీన్, ట్రాష్లోకి వెళ్ళి కూడా తీసి పారేసిండు. ఆయన పని ఆయన చూసుకుంటాడు. చలో ఇదంతా సహాయకరమైన ఫ్రెండ్షిప్. అంటే ఓకే. అండ్ ఇక్కడ ఏమంటుందంటే విష్ణుప్రియ, ఆమె ఉన్నప్పుడు పృథ్వీతో మాట్లాడాలంటే అసలు ఎట్లనో ఉండేది. అంటే పృథ్వీతో మాట్లాడే పృథ్వీ ఎక్కడ ఉంటాడు? పృథ్వీ సోనియా దగ్గర ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. కలిసి ఎట్లుంటారు? మరీ కలిసి మెలిసి ఏంటది కలిసి మెలిసి కాలేసి చేసి అట్లా ఒక రకంగా ఉంటారు. అక్కడ పోయి మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి విష్ణు చెప్తున్నాయి. ఇక ప్రేరణ అంటుంది, వెళ్తున్నప్పుడు చెప్పిన మాటలు కూడా తప్పనిపించలేదా అంటే ప్రతి ఒక్కరి పర్సెప్షన్ వేరేలా ఉంటుంది అంటే ఏంది అంటే సోనియాది అసలు తప్పు అనిపించి వాళ్ళకి అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళంతా ఒకే గుట్టి పక్షులు, ఒకే రకంగా ఆలోచించేటోళ్ళు. ఇప్పుడు నా థాట్ ప్రకారంగా బిగ్ బాస్ ఇది ఎంటర్టైన్మెంట్ షో, ఇంకొకరి థాట్ ప్రకారం బిగ్ బాస్ అనేది లైఫ్ లెసన్. ఇప్పుడు అతని థాట్ రైటా, ఇది నా థాట్ రైట్ అంటే నా థాట్ నాకే రైట్, అతని థాట్ అతని రైట్ అన్నట్టుగా ఇక్కడ వీళ్ళకి
సోనియా ఆలోచించే విధానము నిఖిల్ ఆలోచించే విధానం ఒకటే కాబట్టి ఆమె చెప్పిన వీళ్ళకి తప్పనిపించదు. గట్నే ఉంది ఇక్కడ. వెళ్తున్నప్పుడు చెప్పిన మాట కూడా తప్పనిపించలేదంటే ప్రతి ఒక్కరి పర్సెప్షన్ వేరంటాడు. మీరు అనుకున్నారు ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మీరు అనుకున్నారు అంటున్నాడు. ఆఫ్ కోర్స్ అంతే అనుకుంటారు. ఇంక ఎంత చెప్పినా వినని వాళ్ళకి అదే పాయింట్కి స్టిక్ అయి ఉండేటోళ్ళకి ఏం చేస్తాం, ఏం చేయలేమని చెప్పి ప్రేరణ అంటుంది. ప్రేరణ నువ్వేం చేయలేవు, ఎందుకంటే నిన్ను అర్థం చేసుకునేటోళ్ళు వేరే. 065 ఈజ్ హియర్, వాట్ ఈజ్ యువర్ థాట్ ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే యు ఆర్ లైక్ అజ్, మా బ్యాచ్ ఉన్నది ప్రేరణ కైండ్ ఆఫ్ థాట్స్ తోటి. ఓకే, అది తర్వాత మూవింగ్ సాంగ్ భీమ్లా నాయక్ సాంగ్ వచ్చిందయ్యా. ఈ భీమ్లా నాయక్ సాంగ్ వచ్చింది. నబీల్ లుంగి కట్టిండయా, నబీల్ లుంగి కట్టిండు. ఏవో సబ్ లుంగి కట్టిండు రాత్రి. అమ్మ లుంగిలు కట్టిర్రు వీళ్ళు, భలే లుంగిలు తెప్పించుకున్నారా, హైలైట్ అనిపించింది. లుంగిలు కట్టిర్రు, డాన్సులు చేస్తారయ్యా. డాన్సులు చేస్తుంటే మా పొట్టోడు వచ్చిండు, మా బంగారు కొండ రుద్రాంశం. ఆడొచ్చి నానా రాండు, అరే పోరా ఆడ కూర్చోపో, టీవీలో పెడతారు పోరా అంటే ఆ పాట పెట్టిన తర్వాత డ్యాన్స్ చేస్తారు. అయిపోయిందా, మళ్ళీ పెట్టి అంటాడు పాట. అరే ఇది పాట కాదురా, టీవీలో తంది చూడిపోరా, టీవీలో పెట్టమని రామని అంటే లేదు పెట్టి ఇక్కడనే అంటాడు. ఓ ఇడవలేదా పావుగంట. అట్లా మనం ఎందుకు లేట్ అయితే అంటే ఇది కూడా లేట్ అయితే అన్నట్టు. అన్ని రకాలుగా కారణాలు కలిసి మెలిసి మన దగ్గరకు వస్తుంటాయి. మా పొట్టోడికి భీమ్లా నాయక్ వెనక్కి పెడితే వాళ్ళు లుంగిలో డ్యాన్స్ ఇట్లా అవుతాడు, వాడు ఇట్లా అవుతాడట. అది జరిగిందనమాట. ఓకే, భీమ్లా నాయక్ అయిపోయింది. లుంగి ఎంత సౌకర్యవంతం. ఓకే, నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. విష్ణు వీడియో అంటే ఇక్కడ ఏంటంటే విష్ణు ఆ వీడియో చూపించారు కదా, గాజులు బొట్టు చాలా తీసేసినట్టు మాట్లాడింది. అది నాకు మంచిగా అనిపించలేదు. అఫ్ కోర్స్ ఎవరికైనా బాధ అనిపిస్తుంది అట్లాంటి చూసినప్పుడు. అంటే యాక్చువల్లీ నిఖిల్ పర్ఫార్మెన్స్ లైక్ దట్ అండ్ దట్ టైము ఇవన్నీ కూడా మనం ఎంత పాయింట్అవుట్ చేయడానికి పాయింట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు యష్మి సడన్గా ఫ్లిప్ అయ్యి సడన్గా కామెడీ చేసినట్టుగా అనుకొని నేను కన్సిడర్ చేస్తలేను అబ్బాయిలలో అని చెప్పి నాగమణి కంటే అన్నది ఎంతైతే తప్పో అది అనుకోకుండా వచ్చినా కానీ తప్పే కదా. తప్పే కాబట్టి మనం పాయింట్లు కన్సిడర్ చేస్తాం బిగ్ బాస్ కాబట్టి అట్లుంటుంది. నేను ఆడ అని అంటే నువ్వు నన్ను ఆడ అనేది ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఎంత పంచాయతీ అయిందయ్యా. నువ్వు ఆడనా అట్లుంటుంది అన్నట్టు. ఇక్కడ పదాలతో గేమ్ జరుగుతూ ఉంటుంది. పిట్ట అంటే పెద్ద పంచాయతీ అవుతుంది, అట్లుంటుంది అన్నమాట. సో ఇక్కడ గాజులు బొట్టు అనడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆ పాయింట్ అన్నాడు. అండ్ నాకు వచ్చి నామినేషన్లో నువ్వు పడాలి, నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా, నువ్వు వచ్చి నామినేషన్లో ఇక్కడ ఏమని చెప్తుందంటే విష్ణుప్రియ వచ్చి ఈమెనకి చెప్పింది ఏంటంటే నాకు వచ్చి ఏమని చెప్తుందంటే నామినేషన్లో నువ్వు పడాలి, జనాలందరూ కూడా మంచిగా నీకు కనెక్ట్ అయి ఉంటారు అని చెప్పి అన్నది. సరే నువ్వు కూడా ఫ్రీగానే ఉన్నావు కదా, నువ్వు కూడా పడు అని నిఖిల్ విష్ణుప్రియని నామినేట్ చేస్తానంటే ఇక్కడ చెప్తున్నాడు. ఈసారి ఏంటంటే ఓపెన్ నామినేషన్స్ అన్నట్టు, అంటే ముందు రోజు నుంచే డిస్కస్ చేసుకోవచ్చు. నామినేషన్స్ అంతకంటే ముందు రోజు రాత్రి స్టార్ట్ అయితే అప్పటి నుంచి నేను నిన్ను నామినేట్ చేస్తే ఈ పాయింట్ల మీద చెప్తావు, ఓకేనా, నువ్వు ఎట్లా ఆర్గ్యూ చేస్తావు డిసైడ్ కావాలి, ఓకేనా అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. బిగ్ బాస్ ఏం చేస్తున్నట్టే బిగ్ బాస్ నైట్ డ్యూటీ చేస్తలేడు అంటున్నాడు, ఇంటికి పోతున్నట్టున్నాడు. కాబట్టి ఏంటంటే వీళ్ళు లైట్ తీసుకుంటారు, వీళ్ళు ముచ్చట పెడుతున్నారు. ఈవెన్ డే టైంలో కూడా మాట్లాడతారు. విష్ణుప్రియ నిఖిల్ నామినేట్ చేస్తాడని చెప్పి ముందు తెలిసిందా, అయిపోయిందా. ఓకే, యష్మి అంటుంది ఇక పృథ్వీకి దద్దోజనము పప్పు అని ఎందుకన్నా ఎక్కడ యూజ్ చేసినామని చెప్పి అడుగు అని చెప్పి చెప్తుంది. అసలు లైవ్లో చూస్తే ఆ దద్దోజనము అనేది పెద్ద తప్పు మాట ఏం కాదని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఏందో ఇలా దద్దోజన అంటుంది యష్మి. తెలుగు రాదు కన్నడ రాదు, ఎందుకు వస్తారు. నాకు ఈ సీజన్ చూసినాక నాకేమనిపిస్తుంది అంటే ఫర్దర్గా నేను బిగ్ బాస్ ఇంగ్లీష్ ఏది ఇంగ్లాండ్ షోనో లేదంటే అమెరికాకి సంబంధించిందో ఏదైనా షో ఉంటే అది చూసి రివ్యూలు చేయొచ్చామో అనిపిస్తుంది. వీళ్ళు సగం ఇంగ్లీష్ 70% ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకొక 2 సీజన్లు చూసిందంటే నెక్స్ట్ లెవెల్ ఇంగ్లీష్ వస్తుంది నాకు. నేను అప్పుడు ఇంగ్లీష్ బిగ్ బాస్కి రివ్యూ చేస్తాను. అట్లే ఉన్నది ముచ్చట చూస్తా అంటే. ఓకే, అంత లేదురా ఇక్కడ. ఓకే 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 కూల్. ఓకే, మనీ జైలు నుంచి విడుదల అయిపోయిండు. రాత్రి వేసిరు 3:15 మధ్యాహ్నానికి విడుదల చేసిరు. నైట్కో 12కి వేసినారు అనుకుంటా. అన్నచ్చిండు అని చెప్పి పృథ్వీ అట్లా వచ్చిండు. మిగతా వాళ్ళు అదే నబీల్ అండ్ ఏవో సాబ్ తీసుకొని బయటకు వచ్చారు. అండ్ తర్వాత 5:30కి మనకి నామినేషన్ స్టార్ట్ అయినాయి. బిగ్ బాస్ అయ్యా రెచ్చగొట్టుట్లో ఫస్ట్ ఉన్నాడు.
గెలవాలన్న అగ్ని మీలో ఎంత రగులుతుందో ప్రత్యర్థిని కూడా అంతే దహించగలదు. ఎలా రగులుతుందో మీరు చూపించాలి. మంటల్లో బూడిదలు వచ్చేసా అని చెప్పి మొత్తం ఎక్కిస్తాడు. ఇక ఏది మనకి ఏవో సాబ్ లాంటి వాళ్ళని క్లోజప్లో అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి వాటికనేది ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ. అంటే ప్రతిసారి కాదు కానీ లాస్ట్ టైం ఒకసారి ఎగ్ టాస్క్లో ఇట్లాంటివి అన్నీ చూసినాం కదా, లైక్ దట్ అట్లాంటి కమాన్ అన్న ఫీలింగ్ తెప్పించినట్టు బిగ్ బాస్. మంటలు వేయాలి, మీ గెలవాలన్న అగ్ని ఎంత రగులుతుందో చూపించాలి, మీరు అగ్ని మీద గుగ్గిలం కావాలి, మొత్తం పొయ్యి మీద కూర్చున్నట్టు ఉండాలి మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. చెప్పగానే నిఖిల్ సీత ఇద్దరు చీఫ్లు కాబట్టి ఒక మాట అడుగుతా, ఇంకెన్ని రోజులు అబ్బాయి చీఫ్లు కాబట్టి క్యాప్టెన్ అన్నా ఓ రీతిగా ఒకడుండేటోడు. ఇప్పుడు మరీ ఇద్దరిని కదా మీరు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదేమన్నా న్యాయమా అధ్యక్ష? ఇదేమన్నా న్యాయమా చెప్పురి? ఒకరిని చేసుడే ఎక్కువ అయ్యా అంటే క్యాప్టెన్ని పెట్టి ఇప్పుడు ఇద్దరిని సేవ్ చేసడానికి నువ్వు ఏమేషం పెట్టినవి? ఇది సరే, ఇక్కడ ఇద్దరిని సేవ్ చేయడం అని కాదు, ఒకరినే నువ్వు నామినేషన్లో తీసుకొస్తున్నావు, ఒకరిని ఉంచుతున్నావు, సంతోషమే. కాకపోతే ఏంటంటే ఒక మనిషి గురించి వీళ్ళు కొన్ని పాయింట్స్ అనుకొని ఉంటారు, ఆ పాయింట్స్ పెట్టాలనుకుంటారు, ఆ పాయింట్స్ పెట్టాలి అనుకున్న ఛాన్స్ వాళ్ళకి లేకుండా చేస్తున్నావు కదా. ఇప్పుడు నిఖిల్ మీద హౌస్ అందరికీ పాయింట్స్ ఉన్నాయి, అందరు నాగమణి కంటెంట్ చేసినట్టే నిఖిల్ని కూడా చేసేటోళ్ళు. మొత్తం నిఖిల్ని కూడా అందరూ ఈ పాయింట్ మీద సోనియాతో నువ్వు కలిసి ఇట్లా చేసినావు, అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, అచ్చిక బుచ్చుకలు ఆడిరు, ఇది మాకు నచ్చలేదు, చేయించుకోవడం మాకు నచ్చలేదు, ఆ కుట్లు అలికలు నచ్చలేదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చెప్తారు కదా. వై యు ఆర్ డిప్రెసింగ్ అవర్ కంటెస్టెంట్స్. ఇప్పుడు నిఖిల్ని ఇన్ని వారాల నుంచి ఒక్కడు నోరు తెరిచి నిఖిల్కి ఇది తప్పు అని చెప్పడానికి ఛాన్స్ లేకుండా చెప్తాను. చీఫ్ ఏం చీఫ్, ఎవరికి చీఫ్? దిక్కుమాలని తోటి పెట్టినావు చీఫ్ అది. ఎందుకు వచ్చిన చీఫే? అవసరాన్ని బట్టి టీములు చేసి కొట్టాడబెట్టు. అప్పుడు కాలేవా పంచాయతీలు? బ్యాటింగ్ టాస్క్ ఎట్లా జరిగింది, ఎగ్ టాస్క్ ఎట్లా జరిగింది? ప్రభావతి 1.0 2.0 కాదు, అన్నీ అది జరుగుతాయి, గట్టి జరుగుతాయి. నువ్వేదో ఫిక్స్ అయినావు స్క్రిప్ట్, నీ స్క్రిప్ట్లో నువ్వు పోతున్నావు పో. నాగమణికంట ఫస్ట్ వచ్చిండు, నైనిక నామినేట్ చేసిండు. ఫస్ట్ వీక్ వాయిస్ రేజ్ చేసినావు అన్నిట్లో. ఇగో నాకు ఇక్కడ ఈ నామినేషన్ నచ్చిందబ్బా. ఏది నాగమణికంట చేసిన 2 నామినేషన్లు చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ది అయితే ఇంకా క్రిస్టల్ క్లియర్ అంటారు. ఫస్ట్ వీక్లో రేజ్ చేసినావు. యాక్చువల్లీ ఇది ఎందుకు కరెక్ట్ అంటున్నా అంటే, తర్వాత నైనిక వేరేటోళ్ళతో మాట్లాడేటప్పుడు లాస్ట్ వీక్ 3 days 4 days నేనంతా ఒక బ్లాంక్లో ఉన్నా, అసలు నాకు ఏం జరుగుతుందో తెలియదు, ఓవర్ థింకింగ్లో నేనున్నా అని చెప్పింది. ఎస్, నేను దీనికి కూడా నైనిక రాంగు, అంటే నైనిక నామినేట్ చేయడం కరెక్టే అని అనట్లేదు. లాస్ట్ వీక్ ఇదంతా జరిగింది కదా, అంతకపోయిన వీక్ కూడా సేమ్ టు సేమ్ అసలు ఈ వారం అంతా అసలు టెన్షన్లో ఉన్నా, నాకు అసలు బ్లాంక్లో ఉంది, నా ఓవర్ థింకింగ్లో నేనున్నా. ఇప్పుడు సేవ్ అయినా కదా, ఇప్పుడు చూడు నేను ఒక్కొక్కరిని ఎలా ఆడుకుంటానో, ఇప్పుడు చూడు యూ పక్కపోమ్మా, పక్కెళ్ళి ఆడుకో, ఇట్లా ఉంటుంది నా యాటిట్యూడ్ అనుకుంటూ మాట్లాడింది. మళ్ళీ ఈ వారం అంతా కూడా గదే సపోర్ట్ లేకుండా అయిపోయింది మొత్తం. అంటే రొటీన్ అయిపోతలేదు. లాస్ట్ వీక్ అదే, ఈ వీక్ అదే, గత 3 వారాలు అదే. ఫస్ట్ వీక్ మాత్రం ఎట్లా ఆడిందంటే ఆడపులి అంటే నైనిక అన్నట్టు ఆడింది. ఆ తర్వాత ఆడలేని పులి అంటే ఎవరంటే నైనిక అన్నట్టు ఆడింది. వాళ్ళ అంతా ఇక సోని అయింది, అక్కని ఫాలో అయిపోయిన చెల్లె లెక్క అయిపోయింది మొత్తం. అసలు ఏం మాట ఆడలేదబ్బా, ఏం ఆడతలేదు, మాట్లాడతలేదు. ఏదో పవర్ పఫ్డ్ గర్ల్స్ ఏదో పెట్టుకున్నారా వీళ్ళు, పీపీపీ, ఇది పవర్ పఫ్డ్ గర్ల్స్, పీపీజీ. ఈ పీపీజీ పేయింగ్ గెస్ట్లో ఉండే పీజీలలో ఉండే పీపీజీ పాపలంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే ముచ్చట పెట్టుకోవడానికి సరిపోయింది. ఇందులో ఈ ముచ్చట పెడుతూ నైనిక ఆగిపోయింది. మిగతా వాళ్ళు ఆడుకున్నారు కదా, రైట్. అయితే అందుకని చెప్పిన ఈ సినారియో అంతా అబ్జర్వ్ చేస్తున్నాను లాస్ట్ వీక్ నుంచి వెళ్ళి. తను ఆడతలేదు. నాగమణికంట నైనిక నామినేట్ చేసి ఫస్ట్ వీక్లో వాయిస్ రేజ్ చేసినావు, అసలు క్రిటికల్ అనాలిసిస్ చేసినావు, చీఫ్ అయిన తర్వాత కూడా నువ్వు చీఫ్ అయిన తర్వాత నుంచి కొంచెం ప్రతి దగ్గర బాధ్యత తీసుకోవడం తగ్గించినావు, క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా పోయింది. ఇప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉండి బయటకు రావట్లేదు, బెడ్ మీద కూర్చున్నాడు, గానే కూర్చుంటుంటారు. అసలు నువ్వు ఒత్తరే లేవా, మనం ఉన్నావా అనే సిచ్యువేషన్ ఉంది నీది అన్నట్టు చెప్పిండు. ఇక నైని ఉండి అప్పుడు నేను చీఫ్ సెకండ్ థర్డ్ వీక్లో నేను ఎందుకు చేయలేదు, అది చీఫ్ నా డెసిషన్ ఫైనల్ కాదు కాబట్టి నేను చేయలేదు, నేను మాట్లాడలేదు. హౌస్లో నాకు సంబంధం లేని విషయంలో నేను ఎందుకు మాట్లాడతాను, నన్ను నువ్వు చూడట్లేదు, నేను మాట్లాడట్లేదు, ఆడట్లేదు అని అంటే నేను బెడ్రూమ్లో ఉన్నానని అంటున్నావు. ఏది నేను ఎంత పని చేస్తున్నానో నా చీఫ్కి తెలుసు అని ఆమె స్టైల్లో ఆమె చెప్పింది. ఆమె స్టైల్లో నువ్వెందుకు చెప్పినావు అంటే బాడీ లాంగ్వేజ్ అంటే మీరు కూడా నాగమణికంట 10 మందిలా నీ గేమ్ అయితే డల్గా ఉందని చెప్పిండు. అయితే నైని ఉండి నువ్వు ప్రతి చోట
నువ్వు ప్రతి చోట ఉన్నావు, నీ గేమ్ డల్గా ఉందని అందరూ చెప్తున్నారు కదా నాన్న. ఇక్కడ ఆమె నేను ఎంత డల్గా ఉన్నానో, నేను ఎంత డల్గా ఉన్నానో, నేను ఎట్లా సేవ్ అవుతున్నానో, ఎట్లా సేవ్ అయ్యి ఇక్కడికి దాకా వచ్చినా అందరికీ తెలుసు అని చెప్పాడు అనమాట ఈయన స్టైల్లో. అమ్మో వద్దురా నాగమణికంట నన్ను నామినేట్ చేసాడు. ఓకే, అయితే ఓవరాల్గా ఏంటంటే ఈయనతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అంటే నాగమణికంట ఆడుతున్నాడా ఆడుతున్నాడా పక్కన పెట్టుర్రి, ఆటలో ఉంటాడు, ఆల్వేస్ ఆన్ ద ఫ్లోర్. డీజే కొట్టు అనుకుంటే ఎగురుతూ ఉంటాడు ఆడ. కాబట్టి ఖచ్చితంగా ఉంటాడు ఏదో ఒక రకంగా నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఫ్లాష్ బ్యాక్ ఆర్ ఫ్యూచర్, ఏదో ఒక రకంగా ఆ మనిషి అయితే ఉంటాడు. నా గతం మీకు తెలియదు అన్న పాయింట్, నా పాస్ట్ మీకు తెలియదు అన్న పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రజెంట్ కూడా ఎవరికి తెలియకుండా విచిత్రంగా పోతూ ఉంటాడు జర్నీలో. నాగమణికంట ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ఫుటేజ్ నా. ఓకే, నేను ఇక అనవసరంగా నేను మాట్లాడను అండ్ నాగమణికంట ఉండేసి భయపడద్దు, ట్రై చేయాలి, చీఫ్ అవ్వాలని మళ్ళీ అనుకోవాలి, ట్రై చేయాలి, అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అంటే నేను అవుతున్నాను, నీతోనే బాగా అవుతున్నాను, నీకు తెలియదా అని చెప్పి ఆమె అన్నది. దట్ ఈజ్ యువర్ అయిపోయింది. ఒకరి నామినేషన్ వచ్చింది మంటలలో కలిసే ఫోటో. నెక్స్ట్ నాగమణికంట యష్మిని పట్టుకున్నాడు. యష్మిని ఎగ్ టాస్క్లో నువ్వు ఫిజికల్గా నన్ను వీక్ అని చెప్పినావు కదా, ఎగ్ టాస్క్లో నేను నీతో ఆడినా, అందరికంటే ఎగ్స్ ఎక్కువ నేనే తెచ్చినా కదా. అంటే ఎవరు చూసిరు, ఎవడు తెచ్చినావు, ఎక్కడ తెచ్చినావు, నువ్వే ఎక్కువ తెచ్చినావు, నెంబర్ ఏడు ఉంది అదేంది అని చెప్పి ఆమె మాట్లాడింది. ఆ తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్ పాయింట్ అంటే నాకు యష్మి నచ్చలేదు. ఎందుకంటే నాకు తెలియదు అక్కడ జెండర్ గురించి మాట్లాడుతున్నారని, అసలు అక్కడ సిచ్యువేషన్ అది జరుగుతుందని తెలియదు అని అంటది. తప్పు. అక్కడ మిస్టేక్లు వచ్చిందని ఒప్పేసుకొని ఆల్రెడీ నాగార్జున గారి దగ్గర సారీ చెప్పినా, నీ దగ్గర కూడా సారీ చెప్పేసినా అని చెప్పింది కదా, మిస్టేక్లు వచ్చింది కదా, అయిపోయింది, ఇంకోసారి రిపీట్ చేయాలంటే అయిపోద్ది. కానీ అట్లా కాకుండా నాకు అసలు పాయింటే అది కాదు, నాకు అసలు అక్కడ జరుగుతుంది అది తెలియదు, నా మనసులో వేరే ఉంది అన్నట్టుగా ఏదో చెప్తాంది. నేను క్లియర్గా ఫుటేజ్ చూసి మాట్లాడుతున్నా అంటే నీ గురించి బొచ్చడంత ఫుటేజ్ వచ్చింది, అప్పుడు నువ్వేమైనా మారినావా అది ఇదని ఆ టాపిక్లు మాట్లాడుతుంది. నీ గురించి ఎన్నో వచ్చినాయి ఫుటేజ్లు ప్రతిసారి ఇట్లాంటివి, అదొకటి ఇదొకటి చెప్తాను అన్నట్టు. ఫిజికల్గా నువ్వు వీక్ అని అందరికీ తెలుసు, ఆ టాస్క్లో కూడా నువ్వు చాలా వీక్ ఉన్నావు అవన్నీ చెప్తుంటే ఇక నాగమణికంట అయితే ఈ ఫుటేజ్ దాని మీదకి వెళ్ళి నువ్వు ఎంత డిగ్ చేసుకుంటే నువ్వే అందులో పడతావు, నువ్వు ఎంత దవ్వుకుంటే నీ గోతులో నువ్వే పడతావు అని చెప్పిన అన్నట్టు. నోట్లో వచ్చింది అట్లా వచ్చింది ఉంటే అది ఇదే అని చెప్పి అరిచి గీపెట్టింది కానీ ఏముంటుంది. ఫుటేజ్ కాదు అక్కడ జరిగింది, అది ఫ్లోలో వచ్చింది, ఫన్నీగా వచ్చింది, సరదాగా వచ్చింది, కథం అది మిస్టేక్ అయిపోయింది. దాని గురించి ఆర్గ్యూ చేసుకుంటే నిజంగానే ఆమె గొయ్యి ఆమె తవ్వుకున్నట్టు అవుతుంది. నా పర్సనల్ ఇక యష్మి లాస్ట్కి వస్తే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా యు ఆర్ ఫెయిల్డ్. నాకు అనిపించింది నువ్వు వీక్ అన్నావు అనుకో యష్మి, నువ్వు వీక్తో అది జరిగేది. ఇడిచిపెట్టు నాగమణికంటని, ఇడిచిపెడితే ఆయనే పోతాడు, ఇడిచిపెట్టకుండా పట్టుకున్నారనుకోరి మీరు పోతారు. ఇదే తెలుగు బిగ్ బాస్ చరిత్ర చెప్తాను. మీరు చరిత్రలు తెలియకుండా చరిత్ర ఎవరికి కావాలా చెత్తబుట్టలు ఎత్తా అని చెప్పి ఆ ఫీలింగ్ మీకు ఉందనుకో నడవది. తెలుగు బిగ్ బాస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. విన్నర్లు ఉన్నారమ్మా సింపతితోటి, రన్నర్లు కూడా కాదు. ఇక రన్నర్ల సంగతి లెక్కేలేదు. అండ్ నైనిక నబిల్ని నామినేట్ చేసింది. ఎందుకంటే ఫుడ్డు నో రేషన్ రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఆ మంకీ సౌండ్ని బర్డ్ సౌండ్ అని అనుకుని బర్డ్ సౌండ్ ఉన్న వాళ్ళకి పాయింట్ ఇవ్వడం అనేది తప్పు అని చెప్పి అన్నది. ఒక్క నిమిషం. నాకేమనిపించిందంటే ఇప్పుడు నైనిక కావచ్చు, ఇంకా విష్ణు కావచ్చు, ఇంకెవరైనా ఇదే పాయింట్ మీద నామినేట్ చేస్తున్న వాళ్ళకి నాకు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, అంటే సంచాలకంగా మీరు చేయరు లేకపోతే సపరేక. ఇప్పుడు సంచాలకంగా రాంగ్ చేసింది కాబట్టి సంచాలకంగా మీరే చేయరు, నబిల్ని చేయనీయకూరి. అరే సంచాలక డెసిషన్ ఈజ్ ఫైనల్ అని అంటారు. సంచాలక్ని నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ నబిల్ ఏమైనా మిస్టేక్ చేస్తే, తప్పు చేస్తే నిజంగా మీరు అన్నగానే ఒక రీతి, ఒక రివై. అక్కడ తప్పు చేయలేదు కదా, చాలా సింపుల్గా అక్కడ ఆల్రెడీ వినబడుతున్న సౌండ్ అని వినబడితే అది ఏదో పిట్టదు అనుకుని పిట్ట అని రాసుకునే, ఆ పిట్టదే పంచాయతీ వచ్చింది. ఆయన ఏదైతే ముందు రాసుకున్నాడో దీనికి మ్యాచ్ అయింది కాబట్టి అది ఇచ్చింది తప్ప, ఈయన కనిపించినట్టే బర్డ్ అని అవతలలో కనిపించింది కాబట్టి ఇచ్చింది తప్ప అక్కడ తప్పు చేయలేదు కదా. అందుకే నబిల్ అన్నాడు, సారీ నేను స్ట్రిక్ట్గా స్టార్టింగ్లో ఉన్నా, గేమ్ స్టార్టింగ్లో, ఆ తర్వాత బిగ్ బాస్ జోకులు చేసిన తర్వాత నేను జోకులకు పోయినా, ఆ తర్వాత ఫన్ వేలోనే పోయింది. అసలు రేషన్ టాస్క్ అనేది మైండ్లో లేకుండా నాకు అంటే ఇప్పుడు నబిల్ రేషన్ టాస్క్ అని మైండ్లో పెట్టుకుంటే వీళ్ళ టీం గెలవడానికి ప్రయత్నం చేస్తే అది రాంగ్ అవుతుంది కదా. అతను జెన్యూన్గా ఉన్నాడు, జెన్యూన్గా ఆడిండు, సంచాలకంగా 100% చేసినా ఓకే, మిస్టేక్ అయితే జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు తినండి, మీరు తిన్న తర్వాత మిగిలింది నేను తింటా అని చెప్పిండు.
వెనకాల బ్యాక్గ్రౌండ్లో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది నాకు. మీకు వచ్చిందా? నిజంగా. లేకపోతే నాది మిస్టేక్ కాబట్టి మీరందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఏదైతే మిగులుతుందో మిగిలితే తింటా అంటాడు. లైవ్లో ఇంకా చెప్తాడు, మిగిలితే తింటా, ఎంత మిగిలితే అంతే తింటా అని చెప్పింది. దట్స్ ద థింగ్. ఓకే, నైనిక ఆ తర్వాత విష్ణుప్రియ నామినేట్ చేసింది. విష్ణుప్రియ నైనిక నామినేట్ చేస్తుంది, నైనిక విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది. నిన్న ముచ్చట పెట్టుకున్నారు. ఇక ఇదంతా ఒక కొలాబరేషన్, ఒక కోఆపరేషన్తో నడుస్తుంది బండి. అయితే వీళ్ళకి మనసులో కొంచెం కోపాలు పగలు ఏర్పడ్డాయిలే వీళ్ళ టీంకి. అంటే ఈ పవర్ పఫ్డ్ గర్ల్స్ గ్యాంగ్ ముచ్చట గాసిప్ గ్యాంగ్ అని ఉందా, ఇలా వేయింది అన్నట్టు. ఇలా ఆల్రెడీ నైనిక కట్టు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ విష్ణుప్రియ నామినేట్ చేసిందంటే అప్పుడప్పుడు నువ్వు డౌన్ అవుతున్నావు, అది ఆ పాయింట్లో చెప్పింది. ఏదో కొన్ని పాయింట్స్ అయితే నాకైతే పృథ్వీ నైనిక నామినేట్ చేసిన పాయింట్ ఏంది నాకు అర్థమే కాలేదు. అది ఎందుకు ఆ పాయింట్ దిక్కుమాల పాయింట్ తోటి అసలు బిగ్ బాస్ చెప్పొద్దా అక్కడ వెంటనే సరైన రీజన్ ఇచ్చి నామినేట్ చేయండి, సిల్లీ రీజన్స్ ఇవ్వకూడదు అని దిక్కుమాల రీజన్స్ ఇస్తున్నప్పుడు ఆపాలి కదా. బిగ్ బాస్ ఏం చేస్తున్నావు? బిగ్ బాస్ నువ్వు ఉంటానావా ఈ సీజన్లో? పోయిన సీజన్లో ఎట్లా ఆడిచ్చినావు? అసలు సీజన్కి ఇట్లా పడిపోనియలేదు నువ్వు. బిగ్ బాసే తన షోని స్కంధాల మీద వేసుకొని హిట్ అయ్యేదాకా ప్రయత్నం చేస్తుండు అని చెప్పి మేము చాలా గొప్పలు చెప్పుకున్నాం పోయిన సీజన్లో. నువ్వు ఈసారేమో అసలు ఉన్నావా ఉంటే పండుకున్నావా లేక పండు కోసుకొని తింటా కూస్తున్నావా? ఏం చేస్తాను? రా ఓకే, కొంచెం రా అమ్మా బిగ్ బాస్, ఇన్వాల్వ్గా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చేయి గేమ్ని. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మళ్ళీ ఒక 2-3 వీక్స్ వరకు కూడా కొంచెం రసవత్తరంగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు. ఆ కొత్త వాళ్ళు ఎవరో తెలుసు కదా, చాలామంది ఉన్నారు కొత్త వాళ్ళు. అంటే ఇప్పటికీ మళ్ళీ ఇంకా రూమర్స్ వస్తాయి, గంగావతిని కూడా తీసుకొస్తారని చెప్పి రూమర్ వస్తుంది. గంగావతిని తీసుకొచ్చి హాయ్ హౌ ఆర్ యూ, ఓకే బాయ్ అంతే ఉంటుంది. అంతే తప్ప గంగావతిని తీసుకొచ్చి కంటెస్టెంట్గా పెట్టారు. పెడితే ఏం చేస్తారు? ఒక పెద్ద మనిషి వచ్చింది ఇంట్లో సపర్యలు సేవలు ఆ కార్యక్రమాలు చేయడానికి తప్ప ఇంకేముండదు. ఓకే, నైనిక విష్ణుని చేసినప్పుడు ఆమె ఏమంటుంది, నా కంఫర్ట్ నా ఫ్రీడము, ఒకసారి ఉంటుంటా ఒకసారి ఉండను, ఒక్కోసారి మీది డిస్టర్బ్ చేస్తుంటే క్షమించాలి, ఎమోషనల్గా అది ఇది డిపెండ్స్ ఆన్ డేస్ అండ్ ప్లానెటరీ మోషన్స్, అటు ఇటు అవుతుంటాయి నవగ్రహాలు అవి ఇవి అని చెప్పి ఏదో చెప్పిందయ్యా. ఇదే ఆస్ట్రాలజర్. సీత మణికంఠ నామినేట్ చేసి ఫ్లిప్ అయినావు, సాక్రిఫైస్ అనేది చెప్పినావు, అది మేము వీడియో చూసినాం కదా అని చెప్పింది. కోర్స్ సీత పాయింట్ కరెక్టే, ఎందుకంటే సీత చూసింది, సీత మాట్లాడింది. అయితే సీత చూడని దాని గురించి చెప్పినా కానీ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫ్లిప్ అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా ఇది ఏంటంటే ఇప్పుడు నాగమణికంట ఫ్లిప్ చేసిందంటే చేసినట్టే, అది 100% ఫ్లిప్ చేసినట్టే. కానీ ఫ్లిప్ చేయడానికి కారణం ఏంటంటే ఈయన మనస్ఫూర్తిగా సాక్రిఫైస్ చేయకపోవడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నువ్వే బయటకు పోవాల్సింది, నువ్వే 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 కావాలంటుంది మా క్లాను మొత్తము, అరే నిన్నే తీసి అవతలకు నువ్వు కావాలంటుంది మా శక్తి క్లాన్ మొత్తము అని వీళ్ళంతా ఫిక్స్ అయిన తర్వాత మనోడు మనసులో పోతే పరువుగా పోవాలి, ఎవడో బెడలు పట్టుకొని నువ్వు వేసే బదులు నేనే పోతా, మీరందరూ ఏంట్రా చెప్పేది, మీ అందరి కోసం నేనే వెళ్తున్నా అని చెప్పి గల్లెగరేసుకొని సాక్రిఫైస్ అనుకుంటూ పోయిండు. కట్ చేస్తే ఈ సాక్రిఫైస్ అంతా తేడా కొట్టేసరికి ఇది ఏంది సాక్రిఫైస్ అని అందరు కలిసి నామినేట్ చేస్తాము. ఓకే అన్నాడు చిన్నగా, కానీ అది వినబడ్డది, కంప అయిపోయింది. అక్కడ పక్కనే వాళ్ళు ఉన్నారు, సోనియా. ఓకే, ఇదే సేమ్ పాయింట్ మీద ఇక్కడ తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే అన్నట్టుగా సీత చెప్పింది. అది టోటల్ టీమ్ని నేను బ్లేమ్ చేసినా, నువ్వు అసలు సాక్రిఫైస్ చేయలేదేమో, కావాలని వీళ్ళు సాక్రిఫైస్ అన్న పాయింట్ పెడుతున్నామని చెప్పి నేను బ్లేమ్ చేసిన. ఇక నాగమణికంటే ఫస్ట్ గేమ్ తర్వాత నిఖిల్ ఏం చెప్పిండంటే, అని ఇక్కడ చూడు నిఖిల్ నేను ఇట్లా అన్నా అని చెప్పి చెప్తాడు. చూసారా, హెడ్ నాట్ కూడా చేసి నవ్వి ఇట్లా అన్నా అని చెప్పి చెప్తాడు. మళ్ళీ ఆ తర్వాత నేనేమనలేదు అంటే ఒకసారి చేసి చూపి అంటే నేను యాక్టింగ్ చేయడానికి వచ్చినా, కాదు చేసి చూపి అంటే ఒకసారి చేసి చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చేసి చూపి అంటే నువ్వు డైరెక్టర్వి నేను ఆడిషన్ చేయడానికి వచ్చినా అంటాడు. అన్నీ జరిగినాయి. ఫస్ట్ ఇక్కడ చేసి చూపించాడు ఇట్లా అన్నా అని చెప్పి.
అది చూసి అతను సాక్రిఫైస్ చేస్తున్నాడేమో అని చెప్పి అయ్యో టీం లీడరే సాక్రిఫైస్ చేస్తే ఎట్లా అని చెప్పి నేను చేసినా అని అంటాడు నాగమణికంట. అఫ్కోర్స్ ఇది కూడా పాయింట్ ఏనో కాదో పక్కన పెడితే యాక్చువల్గా అయితే అందరూ వెళ్ళగొడతా అని చూసినప్పుడు గౌరవప్రదంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడం అనేది అసలు పాయింట్. అయితే ఇక్కడ సీత అతను పోతా అంటే నువ్వు పోతావా, అతను సాక్రిఫైస్ చేస్తా నువ్వు చేస్తావా, నేను ఇప్పుడు ఎలిమినేట్ అవుతా అంటే నువ్వు నా కోసం ఎలిమినేట్ అవుతావు కావు కదా అని చెప్పి ఒక పాయింట్ తీసింది. మంచి పాయింట్, నైస్. ఏం పాయింట్ పెట్టావక్క. సీత విష్ణు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, నెక్స్ట్ సీత విష్ణుప్రియ నామినేట్ చేసింది. అయ్యో ఇక్కడ బాడీ లాంగ్వేజ్ పంచాయతీ జరిగింది సీతకి నాగమణికంటకి. సీత ఏం చేసిందంటే మన నాగమణికంట కొంచెం ఫెమినైన్ గెస్చర్స్ ఉంటాయి కదా అవన్నీ చేసి చూపించింది అన్నాడు. ఆ కైండ్ ఆఫ్లో చూపించి నాకున్న మెంటల్ స్ట్రెంగ్త్ అంతా సోనియాకు ఉంది, నాకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ అంతా పృథ్వీకి ఉంది కాబట్టి మీరిద్దరూ ఆడండి నేను ఇట్లా అన్నది. ఇట్లా అనగానే బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తున్నాను అలా చెప్పకూడదు అంతే అని చెప్పి మనడు అన్నాడు. అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తా నువ్వెవరు అనడానికి అని చెప్పి సీత అన్నది. అని ఏలుబెట్టి చూపేయకు, నువ్వు ఏలుబెట్టి ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పి ఏలుబెట్టి చూపేయగలు అని చెప్పి సీత చెప్పింది. ఆ తర్వాత సీత విష్ణుప్రియ నామినేట్ చేసి ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, అసలు గిల్ట్ అంటే అసలు నువ్వు ఎక్కడ కూడా టాస్క్లో ఇన్వాల్వ్ కావడానికి అంతగా రావట్లేదు అంటే విష్ణుప్రియ నుండి నేను ఆడతా కానీ ఆడి ఓడిపోయి మన క్లాన్కి మైనస్ అయిందనుకో ఆ గిల్ట్ని నేను భరించలేను కాబట్టి నేను ఆడను. అక్క మొత్తానికి ఆడనని చెప్తున్నావు ఇండైరెక్ట్గా. ఆ గిల్ట్ కన్నా నేను నామినేషన్లో ఉండడానికి తీసుకోగలుగుతా. యాక్చువల్లీ విష్ణుప్రియ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఈజీగా సేవ్ అవుతా అని. చెప్పలేము అక్క, రోజులు మంచిగా లేవు, అయిపోయింది. మన ఫ్యాన్ బేస్ మీద ఆధారపడి ఉండగలిగే రోజులు పోయినాయి. మన అగ్రిమెంట్ బేస్ మీద 5 వారాలు కూడా అయిపోతుంది. మరి ఇప్పుడు ఏంది కథ? అయిపోతుంది 5వ వారం కథం. నెక్స్ట్ వీక్ నుంచి టాటా బై బై చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దానికి రెడీగా ఉన్నది విష్ణుప్రియ. 5 వారాలు అవుతుంది కదా మనకి, 5 వారాలు ఉందాం, ఆ తర్వాత పంపిస్తే పోదాం అన్న టైప్లో ఉన్నట్టుగా ఉంది. నేను ఊరికే అంటున్నాయి, అది కంపల్సరీ 100% అని కాదు, చెప్పలేము. ఆ గిల్ట్ కన్నా ఇది బెటర్ అని చెప్పింది. అండ్ నేను బెస్ట్ ఆడాలి అని అనుకుంటున్నా. బెస్ట్ ఆడినప్పుడే ఆడతా. ఎప్పుడు ఆడతావు అక్కడ నువ్వు బెస్ట్? 2 టాస్క్లు ఆడినే కదా అంటుంది. ఆడినా ఓకే. నబీల్ వచ్చిండు, విష్ణుప్రియ నామినేట్ చేసిండు. అగ్ని ఆరిపోయిందని చెప్పిండు, చల్లా పడ్డది మొత్తం అని చెప్పిండు. అగ్ని ఆరిపోయింది, స్టార్టింగ్ నుంచి గివ్ అప్. యాక్చువల్లీ అగ్ని మొదలు కాలేదని చెప్పాలి నబీల్. యాక్చువల్లీ అగ్ని ఆరిపోయింది అని అన్నాడు. స్టార్టింగ్లోనే గివ్ అప్ ఇచ్చినావు, అంతలేని వీరిలో ఉన్నప్పుడే అండ్ వర్క్స్ చేయాలన్నప్పుడు నేను ఎందుకు చేస్తాను అన్నప్పుడే విష్ణుప్రియ చాలా క్లారిటీ ఉంది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను ఈ హౌస్లో ఉండగలుగుతానని, అప్పుడప్పుడు ఉండలేని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జర్నీ ఈజ్ వెరీ హార్డ్ ఫర్ మీ. నాకు ఈ జర్నీ చాలా హార్డ్, నేను అనుకున్నంత ఈజీగా అయితే లేదు. ఎవ్రీ వీక్ గోయింగ్ టు వెరీ వెరీ టఫ్, అంటే ప్రతి వారం కూడా టఫ్ అవుతూ ఉంది. ప్రేక్షకులు ఆదరించి ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఉంటాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఈరోజు నేను ఆ కొండ ఎక్కలేనేమో కానీ నెక్స్ట్ డే ఐ విల్ రైజ్ లైక్ ఎ సన్ అని చెప్పింది. ఇట్లాంటి కొటేషన్లు బాగా చెప్తుంది విష్ణుప్రియ, చాలా బాగా చెప్పింది కదా, మంచిగా అనిపించింది. కానీ అంత మంచిగానే ఉంది కానీ ఆట లేదు. అంటే నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి అలా ఆడుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే 5 వారాలు హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ అంటే తనకు తెలుసు తను ధైర్యంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఉన్నది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికంటే నోన్ ఫేస్ కాబట్టి నాకు ఓట్లు పడితే నేను ఉంటా అని అనుకుందో, మరి ఇంకేదన్నా ఒక నమ్మకంతో ఉంటా అనుకుందో ఉండి ఆ తర్వాత నుంచి రైజ్ లైక్ సన్ అట్లయితే మనకు మంచి పేరు వస్తుంది కదా. ఎప్పుడైనా అండర్ డాగ్గా ఉండి సడన్గా ఇప్పుడు నబీల్ ఉన్నాడు స్టార్టింగ్లో అండర్ డాగ్ లెక్క. అండర్ డాగ్ ఏదో అందరూ వాడతారు కాబట్టి వస్తుంది కానీ మనకి ఇంతగానో రావు. అండర్ డాగు, అప్పర్ డాగు, ఉప్పర్ డాగు, డౌన్ డాగు. అసలు ఆ మనిషి ఉన్నాడా లేడా అన్నటువంటి సడన్గా రేజ్ అయ్యింది కదా. గట్లా ఈమె కూడా అసలు మనం ఆడతలేమో అన్న కాడికి రేజ్ అవుతుందేమో, నెక్స్ట్ వీక్ నుంచి గట్టిగా ఆడుతుందేమో అని అనిపిస్తుంది. 5 వారాలు ముగియంగానే ఆటలో కొత్త పుంతలు తొక్కుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, అవినాష్ కూడా వస్తాడు, మంచి దోస్తు కదా. నెక్స్ట్ నబీల్ వచ్చేసి నైనిక నామినేట్ చేసింది. నైనిక నామినేట్ చేసి నువ్వు చేంజ్ అయిపోయినావు బిలా, యూ చేంజ్ బిలా చేంజ్ బిలా, నువ్వు ఆడతలేవు బిలా, నువ్వు ఆడతలేవు పిల్ల అని చెప్పిన అన్నట్టు. ఫస్ట్ సెకండ్లో మాట్లాడదానివి, ఇప్పుడు అసలు మాట్లాడతలేవు, యాక్టివ్గా లేవు, ఏం లేదు. 11 మందిలో అందరికంటే డల్గా ఉన్నావు. అంటే 9 నుండి నా పర్సనల్ రిలేషన్షిప్ కోసం నేను రాలేదు అని చెప్పింది. అంటే స్టార్టింగ్లో అంటే నాగమణికంట దగ్గర కూడా సేమ్ రీజన్ వచ్చేసరికి అందుకే కొంచెం ప్రిపేర్ అయ్యింది. నా పర్సనల్ రిలేషన్షిప్ కోసం ఇక్కడ అందరితో ముచ్చట పెట్టడానికి రాలేదంటే ఈ గేమే ఇంత ఆడాలి, మాట్లాడాలి, కలవాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అగ్ని కావాలి, కనబడతలేదు అగ్ని అని చెప్పి ఆగ్ నైరే అండ్ నైని అంటది నా కన్వర్జేషన్స్కి వాల్యూ లేని చోట నేను మాట్లాడను అన్నది.
అట్లాంటి ఎవరు వాల్యూ ఇస్తలేరు కదా అక్కడ, ఎవరికి వాల్యూ ఇస్తలేదు, ఇచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. నాగమణి గంటకు నిఖిల్ ఇచ్చినట్టు కనబడుతుంది, అక్కడ ఏం వాల్యూ ఇయ్యడు. ఆ టైప్లో సోనియా నిఖిల్కి ఇచ్చినట్టు కనబడుతుంది కానీ వాల్యూ ఇయ్యదు. పృథ్వీ చాలామందికి పెద్దగా ఈ చెవుల నుంచి ఈ చెవులు వదిలేస్తూ ఉంటారు. విష్ణుప్రియ ఎన్ని ముద్దు మాటలంతా ఈయన వదిలేస్తారు, ఎవరు వాల్యూ ఇయ్యరు, కాకపోతే నడుస్తూ ఉంటుంది బండి అంతే. ఇక్కడ ఈ హౌస్లో ఇప్పటిదాకా విపరీతంగా వాల్యూ ఇచ్చిన డిస్కషన్స్ ఎవరి అని అంటే సోనియాయే. వామ్మో సోనియా చెప్పిందంటే వినాలి రాబోయే, లేకపోతే తలకాయ నొప్పి అన్నట్టుగా విన్నారు, భరించారు. నెక్స్ట్ ఏవో సాబ్ వచ్చిండు, నైనిక నామినేట్ చేసిండు. మీరు భయం చెప్పారు, ఏం చెప్పాలా, నిఖిల్ పృథ్వీ నాకన్నా లాస్ట్ టైం మీరు భయపడరని చెప్పారు కదా నాకు లాస్ట్ నామినేషన్లో. నిఖిల్ పృథ్వీ నాకంటే 20 years చిన్నోళ్ళు. వాళ్ళిద్దరూ ఒకవేళ నన్ను అరే నువ్వు భయపడ్డావు అని అంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే వాళ్ళతో నాకు ఫైట్ అయింది కాబట్టి. మీరు చెప్తే నేను ఒప్పుకోను అంటే మరి అప్పుడుది ఇప్పుడు ఎందుకు అని అంటే ఆ తర్వాత నాకు నామినేషన్ చేసే పవర్ లేదు కాబట్టి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అన్నాడు. ఏదో ఒక రీజన్ ఎత్తుకొని ఏదో ఒక టుమ్రీ రీజన్తో నామినేట్ చేస్తారు, అట్లాంటిది ఏదో ఒకటి. హ్యామర్ గేమ్లో ఇక్కడ ఈ పాయింట్ బాగుంది. హ్యామర్ గేమ్లో మీరు నిర్ణయం తీసుకోమన్నారు కదా, తీసుకోలేదు, మీరు సోనియాకి ఇచ్చిర్రు, అది నాకు నచ్చలేదు అని చెప్పిండు. అట్లాంటి టక్కన నైనికి ఏమన్నదంటే అది కాదు, యాక్చువల్లీ నేను నిఖిల్ని ఒక లుక్ వేసి మేమిద్దరం ఈ చదరా అనుకున్నాము అని చెప్పి నైనిక ఒక పాయింట్ చెప్పిపోయింది. చెప్పగానే ఐ ప్రూవ్డ్ ఇట్ ఎస్ ఇట్స్ ప్రూవ్డ్ అన్నాడు. అంటే నువ్వు నిఖిల్ సజెషన్ తీసుకొని సోనియాకి ఇచ్చి సోనియా త్రూ సీతకి, అంటే నువ్వు డైరెక్ట్గా డెసిషన్ తీసుకుంటలేవు, అది తప్పు అని చెప్పి అన్నాడు. అఫ్కోర్స్ నైనిక సోనియా కనుసన్నాల్లోకి వెళ్ళిపోయింది. నిఖిల్ బ్యాచ్తో నిఖిల్ ఏం చెప్తే అది ఇనే రకంగా తయారైపోయింది, మ్యానిపులేట్ అయిపోయింది అన్నట్టు. నైనిక అందరం కలిసి ఓకే ఈచ్ అండ్ అదర్ వీఆర్ గోయింగ్. ఒక నిమిషం, నైకిల్ అండ్ లుక్ కూడా అయిపోయింది. అందరం కూడా మేము సీతనే గెలవాలని అనుకున్నాం మా టీం అంతా కూడా అని ఇక్కడ చెప్పింది కదా. అక్కడ నిఖిల్ అసలు ఆ థాట్తో లేడు, అసలు ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు వేయింది అంతే. అక్కడ నిఖిల్ ఊగా హ్యామర్ పట్టుకుని పోవడానికి ఉత్తగా వేయండి అంతే టైంపాస్కి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మీరుంటే నాకు నచ్చలేదు అని ఈ పాయింట్ మీదకి నామినేట్ చేస్తాను అన్నది. నాకేమనిపించిందంటే నెక్స్ట్ వీక్ ఈమె ఉండాలి కదా ఆయన నామినేట్ చేయడానికి. ఈమె నామినేట్ చేద్దాం అనుకున్నా ఈమె ఉండదు, ఆయన నామినేట్ చేద్దామంటే ఆయన ఉండడు, ఇద్దరు ఉండరు. బయట నామినేట్ చేసుకోవాల్సింది ఇద్దరు కలిసి యూట్యూబ్లో. నేను నామినేట్ చేస్తా అని చెప్పినా కదా లాస్ట్ వీక్, ఈ వీక్ ఇక్కడ నామినేట్ చేస్తున్నా అని చెప్పి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చేసుకోవాలి ఇదంతా. ఐ మీన్ ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నామినేట్ చేయడానికి నువ్వు ఉండాలి నేను రాసింది. ఓకే, ఆ తర్వాత ఏవో సాబు రెండోది విష్ణుప్రియకి చేసిండు. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, మనం ఏదన్నా అంటే పుసుకున బయటకు పోతుంది, మర్యాద దాటేస్తున్నారు మీరు, అది నెగిటివ్ అవుతుంది. ఇక టక్కన విష్ణుప్రియ ఐఎమ్ యాక్సెప్టెడ్ అని అన్నది. ఎందుకు యాక్సెప్టెడ్ అన్నదంటే ఇదే గాజులు బొట్టు ఇది అంతా ఇట్లాంటివన్నీ కూడా నెగిటివ్ డిస్కషన్స్ అయినాయి కాబట్టి మొన్న నాగార్జున గారు చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేసేసింది. అఫ్కోర్స్ విష్ణుప్రియ పంచాయతీ పెడతలేదు, వాడికి వచ్చింది వెళ్ళి మనకున్నది మనం 5 వారాలు అయితే ఉంటాం కదా అన్న ఫీలింగ్లో ఉందేమో అనిపించింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చిండు, విష్ణుప్రియ నామినేట్ చేసిండు. ఎందుకంటే నువ్వు కొంచెం ఫన్ బట్ హర్టింగ్గా ఉంటుంది, ఫన్ దాకా ఉంటావు కానీ దాన్ని ఏం చేస్తున్నావు అంటే హర్టింగ్ దాకా తీసుకుపోతున్నావు. యాక్చువల్లీ ఆపోజిట్ పర్సన్ హర్ట్ అవుతాడు అన్న విషయాన్ని నువ్వు పట్టించుకుంటావు అని చెప్పి అదే చెప్పేసిండు. ఆ పాయింట్ చెప్పగానే ఐఎమ్ నాట్ ఏ క్విక్ యాక్చువల్లీ ఇక చెప్పింది అన్నట్టు. ఇంకో పాయింట్ కూడా చెప్పినట్టున్నాడు, అది మనకి ఇక టెలికాస్ట్ చేయలేదు. నిఖిల్ ఏమన్నాడంటే నువ్వు క్లాన్ చీఫ్ అవ్వడానికో లేదంటే రెడ్ ఎగ్ కోసం దేని దగ్గర కూడా ట్రై చేస్తలేవు, నువ్వు ఆడడానికి ట్రై చేస్తలేవు అని అంటే అప్పుడు నేను క్విక్ గ్రాస్పర్ని కాదు, నేను క్విక్ లెర్నర్ని కాదు, నాకు టైం కావాలి. సో అందుకని చెప్పి నేను ఆడాలి అని అనుకోలేదు, అండ్ నా ఫ్రెండ్గా నేను భావించిన, సో నేనే కాకుండా ఇంకెవరికైనా వచ్చినా ఓకే అన్నట్టుగా నేను మాట్లాడినా అని ఒకటి చెప్పింది. ఆ తర్వాత డే బై డే కౌంట్ అవుతుంది ఇక్కడ. నిఖిల్ అంటే డే బై డే ఇక్కడ కౌంట్ అవుతుంది, నువ్వు నామినేషన్లో పడతాయి ఇవన్నీ కూడా, నువ్వు ఆడాలని ఇంట్రెస్ట్ లేకపోతే నీకు నామినేషన్లు ఎక్కువ పడతాయి అన్నట్టు చెప్తే చేసుకోమ్మా, నువ్వు నామినేషన్ చేసుకో, నన్ను కాపాడేది ప్రేక్షకులు. ఫన్ టాపిక్ అంటావా, హట్ అయిన వాళ్ళు ఎవరు లేరు, నేను మాట్లాడితే హట్ అయిన వాళ్ళు ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు, ఒకటి నువ్వు ఇంకోటి సోనియా, మీరిద్దరే నేను మాట్లాడిన మాటలకు హట్ అయ్యారు. అండ్ పర్సనల్గా నన్ను అడిగితే ఈయనకే పెద్ద నోటిదూలు ఉంది, ఈయన నాకెందుకు చెప్తున్నాడు, ఫస్ట్ ఈయన కరెక్ట్ చేసుకోవాలి కదా నాకు అనిపిస్తుంది అని చెప్పి నిఖిల్కే రిటర్న్లో కొట్టింది అన్నట్టు. ఓకే, ఇదంతా అయిపోయింది, ఇక నామినేషన్ అయిపోయింది అయ్యా, ఇక్కడ ఏం పెద్ద పాయింట్ లేదు. కానీ ఆ తర్వాత నిఖిల్ నాగమణి కట్టని చేసిండయ్యా, ఇక మళ్ళీ సేమ్ పాయింట్ రొటీన్. ఏంది నీకు కన్సోల్ చేయడానికి మనుషులు కావాలి, కానీ సాక్రిఫైస్ పాయింట్ మాత్రం అది కరెక్ట్ కాదు. నువ్వు సాక్రిఫైస్ చేసి మళ్ళీ అక్కడ పోయి సాక్రిఫైస్ చేయలేదు అని చెప్పడం ఇదంతా కరెక్ట్ కాదు.
ఇక నువ్వు హెడ్ నాట్ చేసినావు అని చెప్పి నాగమణికి అంటాడు, నువ్వు అప్పుడు సాక్రిఫైస్ చేస్తాను నువ్వు అంటే నేను చేసినా, నువ్వు హెడ్ నాట్ చేసినావు అంటే నేను హెడ్ నాట్ చేయలేదు నేనే, నువ్వు చేసినావు నువ్వు చేయలే, నువ్వు చేసినావు నేను చేయలే, నువ్వు చేసినావు నేను చేయలే, నువ్వేం చేసినావు చెప్పు అంటే నేను చెప్పను, నేను ఏమైనా యాక్టింగ్ చేయడానికి వచ్చిన ఇక్కడికి కాదు అంటాడు. లేదు లేదు నువ్వు చెప్పాలి, నువ్వేది భయపడుతున్నావు, నువ్వు జరిగింది చెప్పడానికి నేను రెడీ, చేసింది చూపించడానికి నువ్వు రెడీ కాదా అంటే టింగ్ అన్నాడు. టింగ్ అంటే ఈ టింగ్ కాదు ఇది నవ్వి ఇట్లా అన్నా అంతే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ చేయమన్నాడు. మళ్ళీ అంటే నేను చెయ్యరు ఆడిషన్ అయ్యేది అన్నాడు. ఇవన్నీ జరిగినాయి. అండ్ ఇంకొక పాయింట్ చెప్తున్నా, నువ్వు ప్రతి వారం కూడా ఈ వారం ఉంటే చాలు అన్నట్టుకుంటావు, అసలు ఇంక నేను పోతున్నామో అన్నట్టుగా మాట్లాడుతావు అని అంటే ఎస్, ఇక్కడ హై ప్రియారిటీ ఉన్న మెంబర్స్ ఉన్నారు, ఎక్కువ రోజులు ఉండాలనుకుని లాస్ట్ దాకా ఉండాలి, విన్నర్ అవ్వాలని ఇట్లాంటివన్నీ అనుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండాలి, నువ్వు వెళ్ళిపోవాలన్నట్టుగా మాట్లాడితే లేదు నాకు నేను ఇట్లనే ఉంటాను, నేను ఇట్లనే కంటిన్యూ అవుతా, నాకు ప్రతి వారం కూడా గండమే. ఎస్, నాగమణి కంటే ప్రతి వారం గండమే, ఎందుకంటే తను ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో రాలేదు కాబట్టి ఇతను టెన్షన్ పడడంలో న్యాయం ఉంది అని నాకు కూడా ఫీలింగ్ అన్నట్టు. ఆ తర్వాత ప్రేరణ నాగమణి కంటే నామినేట్ చేసింది. ఇక్కడ చూడురి, నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి మీ టీంలో నాగమణి కంటే తీసేసి మా టీంలో నవీన్ ఎట్లా తీసేస్తారన్న పాయింట్ నేను తీసిన కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏ పాయింట్లో అయినా త్యాగం చేసుకోకూడదు. నువ్వు చెప్తావు కదా నేను స్ట్రాంగ్ అని, అట్నే ఉండాలి. నీకు ఎంత అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు చేయమన్నా కానీ నువ్వు చేయొద్దు. నేను చెయ్యను సాక్రిఫైస్, నేను త్యాగం చేయను, మీ డెసిషన్కి నేను రెస్పెక్ట్ ఇస్తా కావచ్చు కానీ నేను అది కాదు, నేను స్ట్రాంగ్ అని చెప్పి పోరాడాలి. నువ్వు ఎట్లా వెళ్తా అని చెప్పి అంటావు అంటే అట్లా కాదు ఇట్లా కాదు కదా, నువ్వు వెళ్తా అని చెప్పొద్దు, నువ్వు సాక్రిఫైస్ చేయదు, అది కాదు ఇది కాదు రాతో ఆ ఒక్క ముచ్చట చెప్పొద్దు అంతే. అంటే దట్స్ రాంగ్ అని చెప్పి నాగమణి గంట అన్నాడు. యు ఆర్ స్ట్రాంగ్, దట్స్ రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ బెటర్ దాన్ మెనీ. నువ్వు ఫిట్టెస్ట్ అని చెప్పుకో, నువ్వు ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేయి అంటే నేను అనుకున్నా కానీ ఈ పుల్లు టాస్కులు ఉంటాయేమో అని చెప్పి భయపడ్డా అని అన్నాడు. నీ కోసం నిల్చోవాలి, అసలు నువ్వు గెస్ చేసినట్టుగా వచ్చినాయా? రాలేదు కదా, ఎవ్వరు గెస్ చేయలేరు ఏం టాస్కులు ఉంటాయో. ఎక్కడా కూడా నేను ఉండను, నేను వెళ్ళిపోతా, సాక్రిఫైస్ చేస్తా ఇట్లాంటివి అనొద్దు. నువ్వు చీఫ్కి ఈజీగా చేసినావు, మీ చీఫ్కి నువ్వు ఈజీ చేసినావు సాక్రిఫైస్ అని చెప్పి ఇప్పుడు అందరూ నిన్నే బ్లేమ్ చేస్తారు. సాక్రిఫైస్ చెయ్యకూడదు అని చెప్పింది మోటివేషన్. డన్, సూపర్. దెబ్బకి ఓకే ప్రేరణ అని చెప్పి అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత ప్రేరణ ఆదిత్యని నామినేట్ చేసి బాగా ఆడుతున్నారు, కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు, మై టీమ్ మీరు ఏంది చేతులు అనుకోవడం, రాడ్లు పెట్టి తీసుకుని పోయేటప్పుడు, ఆ తర్వాత నేను ఈ వారం వెళ్ళిపోతా అనడం, ఇట్లాంటివన్నీ కూడా నెగిటివ్గా అయిపోతుంది. చేతులు షివరింగ్ అయినాయి, బెలూన్ టాస్క్లో మేము భయపడ్డాము, హౌస్ నుండి ఎందుకు ఇవన్నీ బయటకు పోతున్నది ఎట్లా అన్నారు కదా, అదంతా నచ్చలేదు. అంటే ఇక యువసాబు ఉండి ప్రతి దాంట్లో చూడాలి, ఎలిమినేషన్లో ఉన్నప్పుడు ఇక చెప్పిండే నీతి సూక్తులు కాదు, వెరైటీ సూక్తులు. ఇవి చూడు, ఎలిమినేషన్లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అవ్వచ్చు, ఎలిమినేట్ కాకపోవచ్చు. అంటే ప్రేరణ నుండి 50-50 ఛాన్స్ అంటే ఎవరికైనా ఎలిమినేట్ అవ్వచ్చు కాకపోవచ్చు అనేది. బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పింది ప్రేరణ, మీరు ఎప్పుడు షుగర్ కోటింగ్ చేసి మాట్లాడుతూ ఉంటారు, నామినేషన్లు కూడా అట్టే మాట్లాడతారంటే ఇక్కడ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలా? మీరంతా విలన్సా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా విలన్సా? చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ చెప్పాలి. షుగర్ కోటింగ్ ఇది మా స్టైల్, ఇది నా స్టైల్, అన్నీ చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తానని చెప్పాడు. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అని, నాకు కాన్ఫిడెన్స్ లేదని మాట్లాడావు కదా, ఇప్పుడు వస్తున్నా అని చెప్పి నిప్పులలో వేసిన ఫోటో తెచ్చిండే బయట ఇచ్చింది. బిగ్ బాస్ అంటే ఆదిత్య ఏందో కథలు వాడుతాను, ఇంకోసారి లేదు మంచి కూడా చెప్తున్నా, ఎవ్వరు చేసిన మంచి కూడా అని చెప్పి బెదిరించాడు. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చింది, నైనిక నామినేట్ చేసింది. గేమ్ ఆడే విధానము అంటే గేమ్ విధానం నచ్చలేదు, డెసిషన్ చాయిస్ మేకింగ్ వర్డింగ్ అంటే నైనికకి విష్ణుప్రియకి కొంత కోల్డ్ వార్ జరిగింది. అంటే హ్యామర్ గేమ్ నుంచి చెప్తున్నా అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నా. హ్యామర్ గేమ్లో ఏం జరిగింది, హ్యామర్ గేమ్లో నైనిక విష్ణుప్రియ హెడ్ అంటే విష్ణుప్రియ బొమ్మని ఇరగొట్టేసింది. అదే గేమ్లో సీత నైనిక బొమ్మని ఇరగొడితే నైనిక ఘోరంగా హట్ అయింది. విష్ణుప్రియ హట్ కావద్దు కానీ నైనిక హట్ అయింది. ఈ పాయింట్లన్నిటి మీదకి వీళ్ళకి నచ్చలేదు సీతకుని విష్ణుప్రియకి. ఈమెంది ఈమె నా బొమ్మ వాళ్ళగొట్టచ్చు, అక్కడ ఏంది ఇది గేము, సోనియాకి అవకాశం వస్తుంది కదా చీఫ్గా కావడానికి అని చెప్పి సోనియా చీఫ్ అవ్వడానికి ప్రయత్నం చేసింది నైనిక. అర్థమైందా మీకు? సోనియా చీఫ్ కావాలన్న ప్రయత్నం చేసింది నైనిక. అదే ఇక్కడికి వచ్చేసరికి ఈమె బొమ్మ ఎందుకు ఇరగొట్టిరు, ఆల్రెడీ చీఫ్ అయితే చీఫ్ కావద్దని చెప్పి లొల్లి పెట్టింది. అక్కడ ఏంది ఆమె కన్సర్న్, సీత విష్ణు జస్ట్ మాట్లాడుకోవడానికి, సోనియా అన్ని రకాలుగా అన్నట్టుగా ఆమె పోర్ట్రేట్ చేసింది. సో ఇవన్నీ వీళ్ళకి నచ్చలే. హ్యామర్ గేమ్లో నువ్వు వాడింది మహాతాలి, అప్పుడు మేము 3 స్వింగ్స్ కానీ రేషన్ టాస్క్లో కానీ నువ్వు చేసిన విధానం ఇవన్నీ కూడా నాకు నచ్చలేదని చెప్పి విష్ణుప్రియ పాయింట్స్ అన్ని పెట్టింది.
అండ్ నువ్వు ఇంకొక మాట అన్నావు, నా క్లాన్ వాళ్ళకి మన క్లాన్ వాళ్ళకి బుర్రే లేదన్నాను, అది కూడా నాకు నచ్చలేదంటే నేను ఎక్కడన్నా నాకు గుర్తులేదని చెప్పింది. అండ్ నేను లాస్ట్ 3-4 డేస్గా ఓవర్ థింకింగ్లో ఉన్నా అని చెప్పింది, ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నా అని. లాస్ట్ వీక్ కూడా సేమ్ చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్పింది. ఈ ఓవర్ థింకింగ్ జోన్లోనే ఉంటుంది. ఈ జోన్ నుంచి బయట నార్మల్గా హైదరాబాద్ నార్మల్ జోన్లోకి వచ్చేస్తే ఆమె ఫ్రీ అయిపోతుంది. కాబట్టి బయట డ్యాన్స్ జోన్లోకి వెళ్ళిపోవాలి అని జనాలు కూడా కోరుకుంటున్నారు. ఓటు బ్యాంక్ చూస్తే అట్నే ఉన్నది. విష్ణుప్రియ నబీల్ని నామినేట్ చేసింది. సంచాలక్గా పాయింట్ యాక్సెప్ట్ చేస్తా. ఇక నబీల్ ఉండి యాక్సెప్ట్ చేసిన, సారీ చెప్పిన, అందరికీ సారీ చెప్పిన. ఇక్కడ ఏముంది చూసారా, షేర్. ఇక్కడ ఏముంది స్కెల్టనా, ఓకే. ఇక్కడ ఏముంది చూసారా, షేర్. ఈ షేర్ బయటకు వస్తుంది అన్నట్టు చెప్పిండు అన్నట్టు. కొంచెం యాటిట్యూడ్తో బిహేవ్ చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది. యు ఆర్ రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని చెప్పి ఇక్కడ ఒక డైలాగ్ కొట్టి విష్ణుప్రియ నామినేట్ చేసింది. నా తమ్ముడు అన్నది అబ్బా స్టార్టింగ్, ఏందాక ఆ తమ్ముడు నామినేషన్ వారెత్తున్నావు అని చెప్పి నబీల్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ యష్మి ఇక ఇదో పంచాయతీ. నాగమణి గట్ట నామినేట్ చేసింది. నాకు వీడియో వస్తే నేను మారాలి, నా రియలైజ్ కావాలి. నీకు ఎవ్రీ వీక్ వీడియో వస్తే నువ్వు రియలైజ్ అయినావా అని అంటే, నా తప్పు తెలుసుకున్నా, నేను రియలైజ్ అయినా, యాక్సెప్ట్ చేసినా కాబట్టి నేను ఇక్కడ ఉన్నా అన్నట్టుగా చెప్పిండు. నేను గో త్రూ అవుతుంది ఏంటంటే ఫస్ట్ వీక్ వెళ్ళిపోయాను, నేను నా తప్పుల్ని నేను తెలుసుకోకపోతే, వీడియో వేస్తే చూసి నేర్చుకోకపోతే నేను సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాను, గో త్రూ ఇట్ అన్నాడు. అనగానే ఎంబటే యష్మి అంటుంది, అసలు నువ్వు ఎట్లుంటున్నావు, అది నాకు అదే అర్థమైతే లేదు, ప్రతి వీక్ ఎట్లా బచాయిస్తున్నావు నువ్వు అన్నట్టుగా మాట్లాడింది, తీసేసినట్టు మాట్లాడింది. ఇవన్నీ కూడా నెగిటివ్ ఫర్ యష్మి. నేను యాక్సెప్ట్ చేసిన నాగ్ సార్ దగ్గర, అంటే యష్మి అంటుంది, నేను యాక్సెప్ట్ చేసిన నాగ్ సార్ దగ్గర సారీ చెప్పినా, నీకు కూడా సారీ చెప్పేసిన, అయిపోయింది. కానీ నువ్వు ఆ టాపిక్ తీసినావు, నేను ఆ టాపిక్ అట్లని చెప్పి అనలేదు అని చెప్పి చెప్పింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో తను ఓవర్ ద బోర్డ్ అవ్వడం అనేది తనకి పెద్దదనమాట. నాకు అదే అర్థం కావట్లేదు, నువ్వు ఉన్నావు ఎట్లుంటున్నావు అని. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు నిన్నే నామినేట్ చేస్తున్నావు, వెళ్ళిపోయేదాకా చేస్తా అనడము. అంటే ఇదంతా రివెంజ్ నామినేషన్ అని చెప్పి నాగమణి కంటే, ఎస్ రివెంజ్, యూ బ్రోక్ మై హార్ట్. నాకు ఆపర్చునిటీ వస్తే గర్జు తీసుకుంటా, ఐఎమ్ లక్కీ, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, నామినేట్ చేస్తాను అంటే చేసుకో, కానీ అది నీ హార్ట్ నేను బ్రేక్ చేయలేదు, నీ హార్ట్ సంగతి నాకు అవసరం లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాదన్నావు కదా, అయితే నువ్వు చీఫ్ అయినా, అక్కవైనా, చెల్లెవైనా, ఏదైనా తప్పు చేసినప్పుడు నేను నామినేట్ చేస్తాను నాగమణి కంటే ఛాలెంజ్ చేసిండు. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ హార్ట్ అని చెప్పి మనోడు చెప్పిండు. ఈ క్లారిటీకి ఇతను ఒకటి చేసిండు. అయితే హార్ట్ బ్రేక్ అయింది, నీకు ఎక్కడ హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టు మాట్లాడితే, హార్ట్ బ్రేక్ తీసి చూపించాలా అని చెప్పి అన్నది. ఏవో సాబ్. నెక్స్ట్ యష్మి ఏవో సాబ్ నామినేట్ చేసింది. చాలా సింపుల్ కూడా కొట్టింది, వెరీ క్లాసిక్ కూడా కొట్టింది. అందరూ గేమ్స్ ఆడి గెలవడానికి అయితే అవ్వదు, కానీ మీరు ఆడతానంటారు చూడురి, అది వెరీ నైస్. అండ్ మీ ఫీలింగ్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్గా చెప్పడం ముఖ్యం. అది మీరు చెప్పట్లేదంటే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నట్టు అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా పద్ధతిగా అయిపోయిందని పక్కన నుంచి కామెంట్ వచ్చింది విష్ణుప్రియ దగ్గర నుంచి. అయిపోయింది. ఆ తర్వాత పృథ్వీ, మీకు ఏమనిపించింది? చాలా క్లాసిక్గా అయిపోయింది కదా, వెరీ నైస్. అండ్ పృథ్వీ నైనిక నామినేట్ చేసి విష్ణుతో మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడినావు, అది బ్రేక్ చేయకండి అని అన్నావు, అది నాకు నచ్చలేదు. ఇది ఏం పాయింట్ అనంటే, అసలు ఈ పాయింట్ మీదకి వెళ్ళి నామినేషన్ ఎట్లా యాక్సెప్ట్ చేసిండే బిగ్ బాస్? అసలు ఇది దేనికి, సొసైటీకి ఏం ఉపయోగం, ఈ షోనే ఏం ఉపయోగం అంటారా? ఓకే అవన్నీ పక్కన పెడితే ఇదేం పాయింట్, దీనికి నామినేషన్ ఎట్లా వేసింది నాకు అర్థం కాలేదు. పవర్ఫుల్ గర్ల్స్ అది ఏదో మాట్లాడేసింది అనిపించింది నాకు. ఇక నెక్స్ట్ నాగమణి కంటే నామినేట్ చేసిండు, సేమ్ రీజను. కాకపోతే పృథ్వీ చెప్తుంటే కొంత రీజనబుల్గా అనిపిస్తుంది కదా, ఏ మాటగా ఆ మాట పృథ్వీ చెప్తే ఐఎస్ కరెక్టే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. చూడు ఎట్లా చెప్తాడు, సేమ్ రీజను. సాక్రిఫైస్ చేసి నేను చేయలేదని అబద్ధం చెప్పినావు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినావు, నో అని చెప్పినావు, అది కరెక్ట్ కాదు. అంటే లేదు, అది దానికంటే ముందేం జరిగింది అనుకుంటూ నాగమణి గంట స్టార్ట్ చేయగానే నా కళ్ళకి సేమ్ డైలాగ్. యాక్చువల్లీ నాగమణి గంట యష్మి దగ్గర ఆ పాయింట్ చెప్తాడు అన్నాడు, నా కళ్ళకి కనిపించింది, నాకు చూపించింది, నేను విన్నది చెప్పినా అని అంటాడు. అదే పాయింట్ ఇక్కడ తీసుకొచ్చి మనీ బ్రో నా కళ్ళకి కనిపించింది, నా చెవికి వినిపించింది అని మాట్లాడుతున్నాను అంటాడు. అనగానే మన ఎవరు మళ్ళీ పృథ్వీ అంటాడంటే 100 times నువ్వు ప్యారెట్ని డైనోసర్ అన్నంత మాత్రాన అది డైనోసర్ అయి కాదు, ప్యారెట్ అవుతుంది, డైనోసర్ అవ్వదు. మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు టేప్ రికార్డ్ చేసి రిపీట్ చేసినా అదే పాయింట్. నువ్వు సాక్రిఫైస్ చేసినావు అని మా దగ్గర చెప్పినావు, ఇక్కడ చేస్తే అక్కడ పోయి అట్లా చెప్పినావు. అంటే పృథ్వీ విషయంలో పృథ్వీ చూసిన దాన్ని బట్టి అండ్ అక్కడ మనకు జరిగిన కన్వర్జేషన్ బట్టి పూర్తిగా డిస్కషన్స్ అయిపోకంటే ముందే యష్మి అండ్ పృథ్వీ తన పాయింట్స్ దాన్ని చెప్పంగానే ఎంబటే మనం సాక్రిఫైస్ అన్నాడు. కాబట్టి సాక్రిఫైస్ కిందకే పోతుంది. కాకపోతే అది చేయడానికి కారణం ఏంటంటే బలవంతంగా తోస్తారన్న భయం. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్న అదే పాయింట్.
సో ఇదే నువ్వు ఇక్కడ ఏమంటారు టేప్ రికార్డులో వేసి రిపీట్ కొట్టినా కానీ అదే పాయింట్ అవుతుంది. నువ్వు అబద్ధం ఆడినావు, బిట్రైల్ చేసావు నువ్వు అని చెప్పి అన్నాడు. పెద్ద మాటలు అనద్దు, నువ్వు నేను తీసుకోను అంటే నువ్వు తీసుకోకు బ్రో, నువ్వు తీసుకోమని నేను చెప్పానా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇక్కడ దాకా మంచిగా జరిగింది. కట్ చేస్తే దీని తర్వాత పృథ్వీ టాక్ టు మై హ్యాండ్ అన్నాడు. టాక్ టు మై హ్యాండ్ అంటే ఏంటిదనంటే కుద్దుదావనా అంటే దీని ఉద్దేశం అని చెప్పుర్రి, నాకు మనం జెడ్పీహెచ్ఎస్ తెలుగు మీడియం అని చెప్పుర్రి. ఇప్పుడు టాక్ టు మై హ్యాండ్ అంటే దాని అర్థం ఏందన్నట్టు అది బెదిరించినట్ట, అంటే రెచ్చగొట్టదు నాగమణికి అంటున్నాడు. రెచ్చకపోతే ఏం చేస్తావు నువ్వు చెప్పు అంటే నాకు బాడీ ఉందని బెదిరిస్తాడా, ఆయన బక్కవలసినోడని ఎక్కువ రివర్స్ అవుతుండా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. యాటిట్యూడ్ చూపించకు అని చెప్పి నాగమణికి అంటే థ్యాంక్ యూ యాటిట్యూడ్ అని ఈయన థ్యాంక్ యూ ఆయన వెల్కమ్ అని చెప్పి ఇదంతా జరిగింది. కానీ ఇది చాలా రూడ్గా అనిపించింది. సీత నిఖిల్ ఇద్దరిట్లలో ఒకరిని నామినేషన్కి పంపాలి కంపల్సరీ అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. ఇద్దరిట్లలో ఎవరిని పంపుతారనేది జనాలు ఇష్టం అని చెప్పారు. అయితే అందరూ సీతకి సపోర్ట్ చేశారు. యష్మి, పృథ్వీ వీళ్ళిద్దరు మాత్రమే నిఖిల్కి సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళంతా కూడా సీతకి సపోర్ట్ చేశారు. ఆఫ్కోర్స్ సీతకి ఆ పాజిటివిటీ ఉంది హౌస్లో. అండ్ నెక్స్ట్ అండ్ ఎంతైనా సీత క్లాన్ చీఫ్గా ఖతర్నాక్ అనిపించింది. ఈ నామినేషన్ చెప్పేటప్పుడు ఆ పాయింట్లలో కొంచెం ఓవర్ ద బోర్డ్ అయిపోయింది కదా. సీత క్లాన్ చీఫే అబ్బా, సీతకి ఈ లీడర్షిప్ ఇస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. సైలెంట్గా పోయి అమ్మ అంత మంచిగా చూసుకోవాలి, మనమే పెద్దోళ్ళం కాబట్టి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి వీళ్ళందరినీ అన్న ఫీలింగ్ తోటి ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకు కూడా అది వచ్చిందా? సరే ఓవరాల్గా బిగ్ బాస్ ఏం చెప్పినట్టే ఇక నామినేషన్లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తారు అని చెప్పి ఒక్కొక్క పేరు చదివిండు. అయిపోయింది ఒకటికి. విష్ణుప్రియ, నైనిక, నాగమణికట్ట, ఆదిత్య, ఓం, నవీల్, అలాగే హౌస్ మేట్స్ అందరి చేతుల్లో నామినేట్ అయిన చీఫ్ నిఖిల్ అని చెప్పిండు. అక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. నాగమణికట్ట బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ కావాలంటే, నాగమణికట్ట బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంటే మీరు డెంటెనెకరే నెంబర్కి కాల్ చేయండి. అట్లా వచ్చేసింది, ఒడిచింది, బంద్ చేయి అని వచ్చింది, బంద్ చేసిన. అది దా మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. దాని అన్నిటికంటే ముందు స్వాతి పికిల్స్ ఆర్డర్ పెట్టుకోరి. అట్లనే స్వీట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఆర్డర్ పెట్టుకోరి. డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు, బెల్లం నేతి సున్నుండలు ఉన్నాయి. అండ్ చాలా మంచి టేస్టీగా అవిసె గింజల పొడి ఉంది. వెజ్ పికిల్స్లో మష్రూమ్ పికిల్ ఉంది రైట్ నౌ. అలాగే నాన్ వెజ్ పికిల్స్లో అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. చికెన్, మటన్, ప్రాన్స్ అండ్ గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్. అట్నే మనకి మటన్ కీమా పికిల్ ఉంది. అండ్ బోన్ వెరైటీస్ ఉన్నాయి, బోన్లెస్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ నాటుకోడి పికిల్ కూడా ఉంది. ఏదైనా మంచిగా ఆర్డర్ పెట్టుకొని స్పైసీగా తినండి. ఓవర్ స్పైస్ అనిపిస్తే ఒక నిమ్మకాయ వెండి పక్క పెట్టేసిరనుకో ఒక్క రోజులో 50% ఆఫ్ స్పైస్ పడిపోతుంది. హ్యాపీగా నార్మల్ స్పైస్ తోటి కూడా తినొచ్చు. మేము ఆల్రెడీ మైల్డ్ స్పైసీ చేస్తున్నాం. ఇంకా తక్కువ కావాలంటే కనుక ఒక్క నిమ్మకాయ వెండి కూడా సెట్ అయిపోద్ది, అంతే. దట్స్ ద మ్యాటర్. ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తానా, లైక్ కొట్టు నిన్నే.